देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वावद्भाविसंवृत्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मङ्गलं। सभादेवताभ्यो नमः। నిన్నటి రోజున తాటక సంహారం అయింది. రాముడు ఏ బాణం ప్రయోగం చేసి తాటక సంహారం చేశారు గుర్తుందా? శబ్దవేది గుర్తుపెట్టుకోండి, ఇవే గుర్తుపెట్టుకోవాలి. పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. ఎవరు ఆ దేవత? ఇంద్రుడు పుష్పవృష్టి. గురువు తలుచుకుంటే శిష్యుడికి ఇవ్వలేంది ఏంటి అంటే గురువుకి నచ్చాలే కానీ శిష్యుడు నచ్చడం అంటే ఏంటి? రూపం చూసో గుణం చూసో ఇంకేవో కాదు. రూపం చూసో ఈ గుణం చూసో అలా కాదు. గురువు పట్ల ఆయనకున్న గౌరవం, భక్తి, అలానే ఆ సాధన, చెప్పిన మాట విను. గురువుకి ఎవరు బాగా ఇష్టం అంటే గురువు మాట వినేవాడు ఎక్కువ ఇష్టం గురువుకి. ఎవరు ఇష్టం? గురువు చెప్పిన మాట విని. అంటే గురువు ఏం చెప్తారు? ధర్మం చెప్తారు. ఆ ధర్మం ఎవరైతే వింటారో ఫాలో అవుతారో వాడే గురువుకి ప్రియమైన పాత్రుడు. అంతేగాని గురువుని ఏదో మెచ్చుకొనో పొగిడినవాడో గురువుకి ఇష్టమవుతాడని చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే గురువుగారిని పొగుడుతూ ఉంటారు. దానివల్ల గురువుగారు తెలుసు వీడిని ఎత్తుతున్నాడు రా అని తెలుసు కాబట్టి ఆయన గురువుగారి పొజిషన్లో ఉన్నాడు. ఇది కాకుండా ఇంకొకటి నేర్చుకోవాల్సింది జనరల్గా నేను అబ్జర్వ్ చేసేది విషయం ఏంటంటే పిల్లలు పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని. పిల్లలు అనకూడదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చెప్పాలి. పిల్ల ఏంటి పెద్ద ఏంటి? దీనిలో ఏజ్లో చిన్న ఉన్నవాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళని గౌరవించాలి కంపల్సరీగా. ఇది కూడా చెప్పాల్సి వస్తుందంటే ఆలోచించండి ఎలా ఉన్నారు. మనకంటే 1 డే పెద్దగా ఉన్నా కూడా అన్నో అక్కో అయ్యి ఉంటారు. వాళ్ళని మనం చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడాలి, చూసుకోవాలి. మన మాటే ఎంత హార్ష్గా వస్తుందంటే ఇవాళ రేపు అవతలోడు మనసు బాధపడుతుందా ఏంటా అనే ఆలోచనే లేదు. నోరు ఆన్ చేస్తే చాలు, నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాం. అవతలోడి బాధతోని, ఇబ్బందితో, నొప్పితో మనకి సంబంధం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చెయ్యి చేసుకోవడం, చెయ్యి వాడడం, మనకి ఏమి సంబంధం లేదు. అవతలోడి బాధ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు. నిజంగా తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనం ఎవరం? మన నోరు చెయ్యి వాడడానికి. న్యాయం ఒకటి ఉంది, అంత న్యాయం పైన పరమాత్ముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. బ్రాహ్మడికి అందుకనే ఫస్ట్ నియమం ఏంటి అంటే బ్రాహ్మడు ఎప్పుడు రివెంజ్ తీసుకోవద్దంట. బ్రాహ్మడు అని ఎవరిని అంటాడంటే, బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారంటే బ్రాహ్మణుడికి పెట్టిన ఫస్ట్ నియమం ఏంటంటే రివెంజింగ్ నేచర్ ఉండకూడదు. ఎవరు తిట్టినా రామార్పణమస్తు, ఎవరు కొట్టినా శివార్పణమస్తు. శివుడు చూసుకుంటాడు. ఎందుకంటే బ్రాహ్మణుడికి అందరికీ దిక్కు శివుడు, రాముడే. విష్ణువే దిక్కు, శివుడే దిక్కు, అమ్మే దిక్కు. కానీ అందరూ అలా ప్రవర్తిస్తున్నాడా? లేదు, అందరూ అలా ప్రవర్తించట్లేదు. బ్రాహ్మడు ఒక్కడికి ఎందుకు నియమం పెట్టారంటే లోకం అంతా బ్రాహ్మణ్ణి అనుసరిస్తుంది. బ్రాహ్మడు ఏం చెప్తే అది చేస్తుంది. బ్రాహ్మడు అంటే ఎవరు? బ్రహ్మాన్ని ఎరిగేవాడు. అంటే బ్రహ్మం గురించి, బ్రహ్మం అంటే పరమాత్మ గురించి సాధన చేసిన వాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. మెళ్ళో యజ్ఞోపదేశం సిక్కబెడితే బ్రాహ్మడు కాదు. నిత్యం గాయత్రి అనుష్ఠానం, బ్రహ్మ గురించి సాధన. బ్రహ్మం అంటే ఎవరు? అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, శివుడు, విష్ణువు, హనుమంతుడు, వినాయకుడు, అందరూ వస్తారు దానిలోకే. పరబ్రహ్మము అంటారు. దాని గురించి నిత్యం సాధన చేయడం అంటే ఏంటి? ఆయనకి దగ్గరగా వెళ్ళడమే. దీక్ష వేసుకున్నారంటే మామూలు వాళ్ళకి దీక్ష వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? మామూలుగా ఉన్నప్పుడు మనం చేయం, దీక్షలో ఉన్నప్పుడు ఆయనకి దగ్గరగా వెళ్తాం. ఎలా? బ్రహ్మచర్య దీక్షలో ఉంటాం, ఏకభుక్తం, ఒక పూటే తింటారు, భూశయనం, కష్టాలు కోరి తీసుకొని మరీ దీక్షలో ఉండి చేస్తారు. ఒక పూట తినడం, మిగతా పూటలు మాడడమే, ఆకలేసిన, లేదంటే లైట్గా పలహారం చేయడం, అల్పాహారం అంటారు, పండో టిఫినో ఏదో ఒకటి. భూశయనం కంఫర్టబుల్ బెడ్ మీద పరుపేసుకొని కాదు, భూమి మీద చాప ఉంటుందో ఉండదో. భూశయనం అని క్లియర్గా ఏం చెప్పారంటే భూమియే వాళ్ళకి పడక, నిర్మమాటం భూమి మీదే పడుకోవాలి. చాలామంది నన్ను అడిగారు, అయ్యప్ప స్వామి దీక్ష ఇప్పుడు వేసారు ఏంటండి, అప్పుడే టఫ్ కదా అది ఇది. నిజంగా అప్పుడు టఫ్ కరెక్టే,
బయట ఉన్న క్లైమేట్ రీత్యా అప్పుడు టఫ్, కానీ భోజనము ప్రసాదం రీత్యా ఇప్పుడు టఫ్. ఇప్పుడు ఎవరు బయట అయ్యప్పలు ఉండరు, ఎవరు పిలిచి భోజనాలు పెట్టరు, ఎవరు ప్రసాదాలు పెట్టరు. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు, దీక్ష తెలిసిన వాళ్ళు, మనం బాగా తెలిసిన వాళ్ళు అలాంటి స్వామిని పిలిచి భోజనం పెడితే మనకు మంచిది అనుకున్న వాళ్ళు మాత్రమే పిలిచి భోజనం పెడతారు. అలా ఆల్రెడీ నన్ను 2 times పిలిచేశారు. మా డీరెస్ట్ సిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పిలిచారు, 2 సార్లు భోజనం పెట్టారు. ఏంటి అంటే దీక్షలో ఉన్న వాళ్ళకి పెడితే మంచిదని వాళ్ళ నాన్నగారు చెప్పారంట. చూడండి, వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఆవిడే మ్యారీడ్, ఆవిడకి 2 పిల్లలు, అయినా కూడా పిలిచి పెట్టాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళ నాన్నగారు చెప్పారంట. పెళ్ళై 2 పిల్లలు ఉన్న ఆవిడ ఇంకా కూడా వాళ్ళ నాన్నగారు మాట వింటుందంటే ఎంత ధర్మాత్మురాలు. అలాంటి వాళ్ళకి ఎందుకు కలిసి రాదు? కలిసి రావట్లేదు అంటాం. ఎందుకు కలిసి రావట్లేదు? ధర్మంగా ఉండట్లేదు కాబట్టి కలిసి రావట్లేదు. లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? డబ్బులేనా? మనం తినే తిండి కూడా, వేసుకునే బట్ట కూడా, మనం ఉండే ఇల్లు కూడా. ఇప్పుడు అంత వర్షం పడుతుంది, మన మీద పడుతుందా చుక్క? ప్రశాంతంగా లోపల ఉన్నాం, ఇది కూడా లక్ష్మీ కటాక్షమే. ఇందానే చూసా, బయట కుక్కలు పాపం వర్షంలో అటు ఇటు తిరుగుతున్నాయి, తలుపు తీసొచ్చా, లోపలికి వచ్చి కూర్చుంటాయి. లక్ష్మీ కటాక్షం అంటే ఏంది అంటే అన్నీ డబ్బే కాదు, డబ్బుతో సమకూర్చేవి కొన్ని, మన గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకోండి, అది కూడా లక్ష్మీ కటాక్షమే. అధర్మంగా ఉంటే ఫస్ట్ పోయేది పేరే. లోకంలో నింద పడుతుంది మన మీద. నింద పడిందని చెప్పేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోవడాలు అలా ఇలా చేయొద్దు. నింద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నింద పడకుండా ఉండరు, కష్టాలు రాకుండా ఉండరు. ఓర్చుకునే శక్తి ఉండాలి. ప్రతిదానికి చావు ఒక్కటే మార్గం కాదు, అన్నీ ఓర్చుకోండి. ఎందుకు ఓర్చుకోవాలి? సుందరకాండలో సీతమ్మ చెప్పింది, 100 రోజుల్లో 99 రోజులు ఓర్చుకున్నా కష్టం, భయంకరమైన కష్టాలు రోజు వస్తున్నాయి, 99 రోజులు ఓర్చుకున్నా 100వ రోజు మంచి వార్త వింటాడు. ఆ మంచి వార్త వినడం కోసమన్నా బ్రతికుండాలి కదా. ఇది దౌర్భాగ్యం ఎట్లా ఏడుస్తుందంటే, కష్టం రాగానే చచ్చిపోతారు, నెక్స్ట్ సుఖం ఉంది, సుఖం చూడకుండా చచ్చిపోయాడు. ఏదో కష్టం అనుభవించాడు, ఆల్రెడీ కష్టం అనిపించి నువ్వు చావడం ఎందుకు? ఇంకా ఆల్రెడీ కష్టం అనుభవించావు, చావాలనుకున్నాడు, ఎందుకు చావాలి? ఇంకొంచెం వెయిట్ చేయి, సుఖం వచ్చింది, సుఖం అయ్యాక చావు. ఎవరైనా చేస్తారా? నాకు బాగా పెద్ద మేడ ఉంది, BMW కార్ ఉంది, అన్నీ బాగా ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, కింద వంట చేసేవాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు, గొప్ప సంపద, సంతోషంగా ఉన్నా, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటారు ఎవరన్నా? మరి దానికి చావనాడు, దీనికి ఎందుకు వస్తున్నాడు? దీనికి కూడా చావకూడదు. కష్టాలు వస్తే చచ్చిపోవాలి ఎక్కడైనా రాసిన పురాణంలో రాసి ఉండాలి కదా. మరి అంత ధర్మం అయితే కష్టాలకి సొల్యూషన్ చావే అయితే పురాణంలో రాసి ఉండాలి. ఎవరైనా కష్టాలు వస్తే చచ్చిపోండి అమ్మా, నెక్స్ట్ జన్మ వస్తుంది అని. నెక్స్ట్ జన్మ ఎలా వస్తుందంట తెలుసా? అలా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళందరికీ నెక్స్ట్ జన్మ దీనికంటే దారుణంగా వస్తుందంట. పుట్టంగానే చచ్చిపోవచ్చు అప్పుడు హాయిగా. ఎందుకు? ఎందుకంటే దారుణం అంటే ఈ కష్టానికి ఎందుకు చచ్చిపోతే ఇంకా దారుణమైన జన్మ అంటే ఇంకెంత కష్టమై ఉంటుందో. ఎప్పుడు చావు మన చేతిలో తీసుకొని చచ్చిపోకూడదు. మన చేతిలో లేదు చావు, దేవుడికి వదిలేయాలి. ఎందుకు? ఆయన బ్యాలెన్స్ చేస్తాడు. అరే వీడికి ఇన్ని రోజులు కష్టాలు ఇచ్చానే, ఇంకా సుఖం ఇద్దాము అని ప్లాన్ చేసుకుంటాడు ఆయన. ఆయన ఎందుకు ప్లాన్ చేసుకోవాలా? మరి దిక్కుమాల పనులు పోయిన జన్మలో చేసి ఉంటాం, మంచి పనులు చేసి ఉంటాం, దాన్ని మరి షెడ్యూల్ వేసుకోవాలి కదా. వేసుకొనే కర్మ రూపంలో ఇప్పుడు మనకి అది అనుభవంలోకి వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది లైఫ్. ఎందుకున్నాయంటే పోయిన జన్మలో నేనేం చేశాను ఎవరికి తెలుసు? నాకైతే గుర్తులేదుగా. కాకపోతే ఈ జన్మలో ఒక పని చేస్తున్నా, స్వామి ఈ జన్మలో నేను తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా, పోయిన జన్మలో నేను పట్టుకున్నాను లేదు నాకు తెలియదు, ఈ జన్మలో మాత్రం గట్టిగా పట్టుకుంటా. అలా పట్టుకునేటట్టు నువ్వే చెయ్యి. నేను పట్టుకునేది ఏముంది? నేను పట్టుకుంటే సారిపోతుంది. నువ్వు నిన్ను పట్టుకునే విధంగా నన్ను మార్చు, నన్ను ఆ దారిలో పట్టు అని దేవుని రోజు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. స్వామి ప్రహ్లాదుడు అదే అన్నాడు కదా, విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే, స్వామి నీ మీద నుంచి మనసు జారిపోకుండా చూడన్నాడు తెలివిగా. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు విష్ణు మనసులోనే ఉంటాడు. హృదయ కమలం అంటారు. హృదయ కమలం అక్కడ ఎవరుండాలా? లక్ష్మీదేవి ఉంటుంది కమలం లోపల. లక్ష్మి అంటే పక్కనే విష్ణువు కూడా ఉంటాడుగా. హృదయ కమలంలో ఉండండి స్వామి అనాలి. ఆ హృదయ కమలంలో ఉండాలంటే లోపల గబ్బు ఉంటే ఎందుకు ఉంటాడు? గబ్బు అంటే మన తినే ఐటమ్స్ గబ్బు కాదు, పనికిరాని అధర్మమైన ఆలోచనల గబ్బు ఉంటే దేవుడు ఉండడు. కొత్తగా దేవుడి దయ వల్ల మెల్లమెల్లగా నా మెచ్యూరిటీ కూడా మారుతుంది. లోకం ఒక్కొక్కసారి మమ్మల్ని కూడా తిడుతూ ఉంటుంది, మాటలు అంటూ ఉంటారు, మేము కూడా వింటుంటాం. మమ్మల్ని కూడా అందరూ గొప్పవాళ్ళని అనరు, మిమ్మల్ని కూడా అనరు. ఎందుకంటే అందరూ గొప్పవాళ్ళు అయితే రాముడు అయిపోతారు, వాళ్ళు ఈ భూమి మీద ఎందుకుంటారు? ప్రతి మనిషిని తిట్టేవాడున్నాడు, ప్రతి మనిషిని పొగిడేవాడున్నాడు. రాముడిని తిట్టేవాడున్నాడు, రాముడిని పొగిడేవాడున్నాడు. రాముడి యొక్క గురువు గారిని విశ్వామిత్రుడిని తిట్టేవాడున్నాడు, విశ్వామిత్రుడిని పొగిడేవాడున్నాడు.
అర్థమైందా? అరుంధతి నక్షత్రం చూపిస్తారు పెళ్ళయ్యాక. ఎవరా అరుంధతి తెలుసా? వశిష్ఠ మహాముని భార్య. చూడండి, పెళ్ళయ్యాక అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారంటే అంత ఆదర్శంగా. చూడండి, నక్షత్ర మండలంలోకి వెళ్ళినా కూడా ఆ సప్తర్షి మండలంలో వశిష్ఠ మహాముని ఎక్కడున్నారో ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది అరుంధతి నక్షత్రం. పోల్ స్టార్స్, ట్విన్ స్టార్స్ అంటారు తెలుసా? ఆ అరుంధతినే చూపిస్తారు. చూడండి, భర్తతో పాటు అక్కడ కూడా ఆవిడే అందుకు చూపిస్తారమ్మా, నువ్వు కూడా ఇలా భర్తని అనుసరించు అని చెప్తారు. భర్తను వదిలేసి ఎప్పుడు పక్కకు వెళ్ళకూడదు. భార్య అధర్మం అయిపోయింది అంతే. ఇవాళ రేపు ఇవన్నీ చెప్పామనుకో, ఇదేంటి అదేదో పురాణం అంటే పురాతనమైన విషయాలని చెప్పకండి అనకండి. ఎప్పుడైనా అదొకటే. రాముడు త్రేతాయుగంలోనే దేవుడు, మాకు ఇప్పుడు కాదని అంటున్నామా? ఇప్పుడు కూడా అయోధ్యలో రాముడు వచ్చున్నాడుగా. వచ్చాడా లేదా? అయోధ్య రాముడు వచ్చిన్నాడు, అవునా కదా? రాముడి గుళ్ళు ఉన్నాయి లేదా? మరి రాముడు చెప్పిన ధర్మం త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా పనికొస్తున్నాడు. ఏ యుగంలో ఉన్న పనికొస్తున్నాడంటే పూజ చేస్తున్నామంటే త్రేతాయుగంలో రాముడు చెప్పిన ధర్మమే ఈ ధర్మం. మరి అది కూడా అన్ని యుగాలకి పనికి రావాలి కదా. మనం ఏమంటాం? అదేంటి, రాముడు సీతమ్మ రాముడిని అనుసరించింది. ఎలా? అడవికి వెళ్తే అదే నేర్చుకుంటున్నాం మనం రామాయణంలో. అలా మీరు కూడా రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయ్యాక మీ భర్తని అనుసరించండి. భార్యకి మొదటి ధర్మం ఏంటి అంటే భర్తను పట్టించుకోవడమే. భర్త అక్కడ తినకుండా కూర్చున్నాడు, ఈవిడేదో కూర్చొని పూజలు మంత్రాలు గింత్రాలు చేస్తుంది అనుకోండి, లలిత విష్ణు ఏదో చదువుతుంటారు జనాలు జనరల్గా. భర్త ఏమో నాకు ఎప్పుడు టిఫిన్ పెడతావే అని కడుపులో మాడుతుంది అని వెయిట్ చేస్తున్నాడు. లలిత వేస్ట్. ఆ లలిత వేస్ట్ అయిపోయింది, పాపమే వచ్చింది. ఎందుకంటే భార్యకి భర్తయే ప్రత్యక్ష దైవము. బయటికి వెళ్ళి చెప్పినా అన్న, హారం కొట్టకుండా వస్తున్నామని చెప్పిరా, పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది కదా. భార్యకి భర్తయే ప్రత్యక్ష దైవం, ఇంకా వేరే రూల్ పెట్టలే. దీనిలో గొడవ పడ్డానికి స్కోప్ పెట్టకూడదు. అంటే అదేంటండి అంటే భర్తకి భార్య దైవం కాదా అంటే భర్త యొక్క శక్తే శక్తి భార్య. లేదా భర్తకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భార్య పాపం వండి పెట్టి అన్నీ చేసి ఆయనకి అన్నీ రెడీ చేసి పెడితే ఆయన ఉద్యోగం చేయగలుగుతున్నాడు. ఆవిడే పెట్టలేదనుకో, ఆయన ఏం పోయి చేస్తాడు ఉద్యోగం? వంట చేసుకుంటూ కూర్చుంటే సంపాదన ఎవరు చేస్తాడు? ఇప్పుడు దీని మీద అన్ని వితండవాదం చేస్తారు. అంటే ఆడవాళ్ళు కిచెన్కి అంకితమా? మేము ఉద్యోగాలు చేయొద్దని ఎవడు అనట్లేదు, చేయండి హాయిగా. మగవాడే ఉద్యోగం చేయాలి, వంట చేయొద్దని మగవాడు కూడా వంట చేయాలని చెప్తున్నా. ఇది ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని పోవాలి. అక్కడే గొడవలు అయిపోయి ఆఖరికి తిన్న కంచెం తీయలేదని విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నం తిన్న కంచెం తీయలేదని విడాకులు తీసుకుంటారు. నీ కంచెం నేనెందుకు తీయాలి, నా కంచెం నువ్వెందుకు తీయాలి, లేదంటే నువ్వు నా కంచెం తీ, నేను ఈ కంచెం తీసా కాబట్టి. ఇలా యుద్ధాలు అయ్యాక అడిగి పెళ్ళేందుకు? మా ఆయన కంచెం నేను తీస్తా సంతోషంగా, మా ఆవిడ కంచెం నేను తీస్తా సంతోషంగా, ఇలా వెళ్ళాలా? అది కదా అన్యోన్య దాంపత్యం. లేదంటే శివుడు చెప్పిన అర్ధనారీశ్వర రూపం. అన్నిటికీ వితండవాదం. ఇవాళ ఒక దరిద్రమైన దౌర్భాగ్యం ఏంటంటే సొసైటీలో అన్నీ రాంగే తీసుకునే లక్షణం డెవలప్ అయిపోయింది. నువ్వు ఎంత మంచి చెప్పు, అది రాంగే తీసుకుంటా. పొరపాటున నీ జీవితంలో ఒక తప్పు చేసావనుకో, అది మాత్రమే రౌండ్ ఆఫ్ చేసి హైలైట్ చేసి పెడతారు, మిగతా 99 పక్కన పెట్టేస్తారు. ఏదో వీడేదో బ్రాండ్ అంబాసిడర్ తప్పుగా అన్నట్టు అయిపోతుంది. మరి మిగతా 99 చేసిన మంచివి ఏమైనాయి? ఇదే లోకం, ఇదే చుట్టాలు. లోకులు కాకులు, చుట్టాలు కాకులే, పొడవడానికే ఉంటారు. ఇలా వీళ్ళని పట్టించుకున్నారు అనుకోండి, మీరు పక్కకు పోతారు. అంతా రామార్పణమస్తు. తిట్టాడనుకో, థ్యాంక్ యూ రామార్పణమస్తు. రాముడు ఆ లెక్క రాసుకొని చూసుకుంటాడు. తెలియని విషయాల్లో ఎవరిని నింద చేయకూడదు. అదే చెప్తున్నా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని నింద చేయకూడదు, గురు నింద చేయకూడదు, తల్లి నింద చేయకూడదు. తండ్రి తాగుబోతే కానియండి. అయినా కూడా రాముడు ఏం చెప్పాడంటే తండ్రిని తండ్రిలానే చూడు, తాగుబోతులా చూడొద్దని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే దశరథ మహారాజు 2 వరాలు అడ్డు పెట్టుకొని కైకేయి రాముని వెళ్ళగొట్టిందా లేదా? ముందు రోజేమో రాజ్యం చేయమన్నాడు, రాముని పట్టాభిషేకం చేస్తా అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగే పాపం రెడీ అయ్యి వచ్చేసరికి ప్లాన్ మారిపోయింది. ప్లాన్ ఏ కాస్త ప్లాన్ బి అయింది. ప్లాన్ ఏంటి? రాముడు పట్టాభిషేకం చేసుకుని అయోధ్యని వెళ్ళాలి రాత్రికి, ప్లాన్ ఏ. పొద్దున ప్లాన్ బి ఏమైంది? వనవాసం వెళ్ళిపోవాలి. ఎంత దారుణం చూడండి. ఇంట్లో ఉండాల్సిన బయటికి వెళ్ళిపోయాడు. కైకేయి తప్పు పట్టాడా? లేదంటే మందర తప్పు పట్టాడా రాముడు? లేదంటే మన దశరథ మహారాజు చెప్పాడు రాముల వారికి ఏంటంటే,
ఆయన నేను ముసలోడిని, క్షత్రియ ధర్మంలో రాజ్యం ఎప్పుడు పెద్ద కొడుకే వెళ్ళాలి, ఆ ధర్మం ప్రకారమైన దశరథ మహారాజు రాముడితో అని అంటున్నాడు. ఇది కూడా ధర్మమే. రాజు గనక తప్పు చేస్తే నువ్వు శిక్షించి రాజుని జైల్లో పడేసి నువ్వు రాజ్యం ఏలొచ్చు అని చెప్పాడు. ధర్మమే అది. కానీ రాముడు ఏమన్నాడు? నాన్నగారు అధర్మం చేయలేదు, ఎందుకంటే నాన్నగారు ఆల్రెడీ 2 వరాలు ఇచ్చున్నారు, అంటే ఈ రాజ్యము అడగడంలో తప్పు లేదు. కైకమ్మ ఈ రాజ్యం అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే నాకంటే ముందు వరాలు ఉన్నాయి, రాముడు రాకముందే వరాలు ఉన్నాయి, మరి ఇవ్వాలిగా. అది అధర్మం ఎట్లవుతుంది? నాన్నగారు తప్పేం లేదు మీది, నేను వెళ్ళడమే కరెక్ట్ అన్నాడు. దశరథ మహారాజు ఎంత ఏడ్చాడు, అయినా కూడా వెళ్ళాల్సి వచ్చింది. అర్థమైందా? అంతేగాని దశరథ మహారాజు ఇలాంటి తండ్రి అని ఆయన తిట్టలేదు, లేదంటే వశిష్ఠ మహాముని తిట్టలేదు రాముడు వారు. నిజంగానే రాముడు బయటికి వెళ్ళిపోతున్నాడు, అందరూ తప్పుగా అనుకోవాలి కదా. అయ్యో నిజంగా ఏంటంటే రాముడే రాజు, అలాంటి వాడు అడవికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది తప్పు? రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ కాకుండా అందరు తప్పే అనాలి, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అడవికి వెళ్ళింది. అందరు కాము ఉండిపోయారు కదా. ఉండేటట్టు రాముడు ధర్మం చెప్పాడు, ఇదే ధర్మం, అడవికి వెళ్ళడమే ధర్మం అని. అలా ఒక్క బిహేవియర్ ఒక్కటి చెక్ చేసుకోండి. నోటికి ఏదో చెవులకి ఏదో వినబడ్డదని అదే నమ్మేసి వాడు మంచోడు, ఈవిడ చెడ్డది, ఈవిడ మంచోడు, వాడు చెడ్డది, ఇవన్నీ నాన్సెన్స్. అవన్నీ పెట్టుకోకండి. వీలైనంతవరకు మైండ్ని ఫ్రీ చేసుకోండి. ఫ్రీ చేసుకోవడం అంటే మీకు ఏదో అవసరం, చదువు అవసరం, మంచి మంచి గోల్స్ పెట్టుకోండి, మంచి మంచి సబ్జెక్ట్స్ వినండి. టీవీ పెట్టినా కూడా పనికిరాని చూడకండి. ఏదో ఖాళీగా ఉన్న యూట్యూబ్లో ఏవో వస్తాయని చూసేస్తే ఆ చెత్త అంతా ఏమవుతుంది? డస్ట్బిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్లోకి వెళ్ళట్లే. బ్రెయిన్ అంతా ఏంటంటారు? పనికొచ్చేవి పెట్టుకుంటే బ్రెయిన్ అంటారు. మీ బ్రెయిన్స్ ఏమైనాయి? జిహెచ్ఎంసీ యార్డ్ వెహికల్ అయిపోయింది, డస్ట్బిన్ అయింది. చూడండి, మిమ్మల్ని పనికిరాని క్వశ్చన్స్ అడిగితే టక్కుమని ఆన్సర్ చెప్తారు. మీ సబ్జెక్ట్లోనో ఫ్యూచర్లో పనికొచ్చే క్వశ్చన్స్ అడిగితే చెప్తారా? ఆన్సర్లో ఎన్ని బ్రేక్స్ వస్తాయో. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది బ్రెయిన్కి? మా ఏజ్ 43, 44, నాకు అప్పుడే మతిమరుపు స్టార్ట్ అయింది. నా ఏజ్ ప్రకారం, నా ఏజ్కి మీరు నా ఏజ్ వచ్చేలోపలే మిమ్మల్ని మీరు మర్చిపోతారేమో, మీ పేరు కూడా మర్చిపోతారేమో. అట్లా ఉంది మీ పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే ఆల్రెడీ కంప్యూటర్స్ వచ్చి మనిషిని లేజీ చేసింది, ఫోన్స్ వచ్చి ఇంకా బాగా చేశాయి, టీవీలు వచ్చి ఇంకో 75% ఏఐ వచ్చి పూర్తి నాశనం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనిషిని ఇంకా దరిద్రుని చేసేస్తుంది. ఎందుకో వాడు కంచెం తీసి అక్కడ పెట్టాలని కూడా ఏదో రోబోని సృష్టించి ఒకదాన్ని ఫ్యాన్ వేయి అంటే ఫ్యాన్ వేస్తుందంట, టీవీ పెట్టు అంటే టీవీ పెడుతుందంట, తినేసేసి నోట్లో పెట్టమంటే పెట్టే ఛాన్స్ కూడా ఉంది, బ్రష్ చేయమంటే బ్రష్ చేస్తుంది, నిద్రలో పక్కది దుప్పటిది నేను లేవడానికి అంటే అది వచ్చి దుప్పటి తీస్తూ నువ్వు లేవచ్చు, లేదంటే అదే బెడ్కి రోబోటిక్స్ వేసేస్తే అదే ఇట్లా లేస్తుంది, వాడిని కూర్చోబెడుతుంది, అది చైర్లా మారిపోతుంది, వాడు దిగి నడవాల, లేదు నడవద్దంటే అదే చైర్ని బటన్ నొక్కితే అదే చైర్ వాడిని పట్టుకెళ్ళిపోతుంది, వాడికి ఎక్కడ పోవాలి అక్కడికి. ఇప్పుడు చూస్తున్నాం జపాన్లో, నేను ఒక వీడియో చూసాను, నిజంగా అట్లే ఉంది, చూసామా? వాడు పడుకుంటాడు, పడుకున్న ఏదైతే ఉందో అది ఫోల్డ్ అయ్యి చైర్ అయింది, చైర్కి కింద వీల్స్ వచ్చేసాయి, వీడు బటన్లు ఒత్తుకుంటూ కూర్చున్నాడు అంతే. అంటే మనిషి యొక్క అంత గొప్ప మేధాశక్తి, బుద్ధి బటన్లు ఒత్తుకోవడానికి పనికొచ్చింది. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, గుర్తుపట్టాలి, అంతేనా మనిషి బుర్ర? నెక్స్ట్ అలా అయిపోతున్నాం మనం. అలాంటి వాళ్ళకి రేపు పొద్దున సడన్గా ఎలక్ట్రానిక్స్ ఈ టవర్స్ అని పేలిపోయినాయి అనుకోండి, శాటిలైట్లు కొట్టుకొని రాలిపోయినాయి. ఓకే, పైన చెత్తకుండి బాగా చేస్తున్నాం కదా, భూమి మీద సరిపోలేదని చెప్పి ఆకాశంలో కూడా చెత్తకుండి వేస్తున్నాం, తీసుకుపోయి ఏదో ఒకటి తోస్తూనే ఉన్నాడు కదా కింద నుంచి పైకి. భూమి మీద ఉన్న మెటీరియల్ అంతా ఆకాశంలోకి వేస్తున్నాడు, భూమిలో సవ్యంగా తయారు చేసాం అన్నీ, ఈ మెటీరియల్ అంతా ఆకాశంలోకి వదులుతున్నాడు. భూమి యొక్క బరువు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ చెత్త అంతా అక్కడ వేస్తున్నాడు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు, ఈ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? తవ్వుతున్నాం, తయారు చేస్తున్నాం, తవ్వి ఇక్కడే కడితే పర్లే, దీన్ని ఏమో పైకి పంపిస్తున్నాడు, కొన్ని ఏమో ఆకాశంలో వదిలేస్తాడు, కొన్ని అవటే తిరుగుతుంటాయి, కొన్ని ఇంకో గ్రహాల్లో వదిలేస్తున్నాడు. ఈ ఏదైతే ఉందో ఈ వెయిట్ తగ్గట్టే ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫిజిక్స్లో బ్యాలెన్స్ చేస్తాయి. ఈ వెయిట్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాడు, అక్కడ ఉండకూడని పదార్థాలు ఇక్కడ తెస్తున్నాడు, ఇక్కడ ఉండకూడదు అక్కడ, అవన్నీ మారుస్తున్నాడు. అదే కదా మన స్టీఫెన్ హాకింగ్ చెప్పింది, ఇంకో 10 years ఇలానే డెవలప్ అయితే చచ్చిపోతాడు మనిషి అన్నాడు. ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే బటర్ఫ్లైస్ కనబడవు. ఏ బటర్ఫ్లైస్ అయితే కనబడవో అదే లాస్ట్ మనిషికి. ఇక మనిషి దగ్గర పడింది కాలం అని అర్థం, ఇంకా మనిషి ఉండడు ఇక భూమి మీద, అందరు పడిపోతుంటారు. అండ్ ఇంకోటి చాలామంది అంటారు మనిషి కోతి నుంచి వచ్చాడని. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పినోడే కోతి నుంచి వచ్చాడు, మనమైతే రాలా. మనం మనువు నుంచి వచ్చాం. మనువు
మనువు నుంచి వచ్చే వాళ్ళు మనుషులు, అర్థమైందా? బ్రహ్మపుత్రులు, వాళ్ళ నుంచి బ్రహ్మదేవుడు వాళ్ళకి ఆదేశం ఇచ్చాడు, అర్థమైందా? ఆ మనువు నుంచి మనం పుట్టిన వాళ్ళు, అందుకే మనుషులు అయ్యారు, మానవులు అయ్యారు, అర్థమైందా? అందుకే మన తాత ముత్తాతలు కోతులు కాదు, ఇంకేవో చింపాజీలు గొరిల్లాలు కావు. అది ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి చెప్పుకోమనండి. సైన్స్ అంతా నాన్ సెన్స్, మనం నేర్చుకునే సైన్స్, దట్ ఈస్ నాట్ రైట్. క్లియర్గా చెప్పారు. కలియుగంలో ముందు యుగం ఉంది. ఏ యుగం ఉంది? ద్వాపర యుగం. అప్పుడు మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా లేరా? ఉన్నారు. దాని ముందు ప్రజలు ఉన్నారు కదా, అయోధ్యలో ఉన్నారా లేదా మనుషులు? వాళ్ళు ఏమో కోతుల నుంచి వచ్చారా? యుగం స్టార్ట్ అయ్యి కొన్ని, వాళ్ళు ఎలా చెప్తారు, ఎర్త్ పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అంటారు, అవునా? మన ప్రాణుల లిస్టు చూస్తే యమధర్మరాజు గరుడ పురాణం చెప్తే కోతి అనేది ఒక జాతి, మనిషి ఒక జాతి. మరి మనిషి కోతి నుంచి వచ్చే కాడికి మనిషి జాతి తీసేసి కోతి అని పెట్టేసేసి మనకు కూడా ఏదో కోతి పేర్లు పెట్టేసుకుంటే సరిపోతుంది, టింకు టింకు పింకులాగా, అవునా? అలా పెట్టాల్సింది కోతి పేరు. శ్రీరామ, లక్ష్మణ, సీతమ్మ, సీత, లక్ష్మి, సరస్వతి, ఈ పేర్లు మారిపోతున్నాయి చూసారా? పేర్లు ఇప్పుడు ఎట్లున్నాయి? ఏరియల్, సర్ఫ్, నెక్స్ట్ ఇవి పెడతారు, XXX, WV, PQR, 420, ABC, ఇలా పెట్టుకుంటారు. నెక్స్ట్ అవునా, ఏం చేస్తారు? ఇలా పెట్టుకుంటారు. ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి? మన పేరే తెలుసా? 5378927334 ఈజ్ మై నేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, మరి మీ ఆధార్ నెంబర్ ఎందుకు ఇచ్చారు? అది మీ పేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆ ఐడెంటిటీ ఈజ్ యువర్ నేమ్. యూనిక్ నెంబర్ అంటారు దాన్ని, ప్రైమరీ కీ కంప్యూటర్ లాంగ్వేజ్లో. మీ పేరేంటంటే మీ ఆధార్ నెంబరే. కొడితే జాతకం వస్తుందా మీది? అదే సాయి చరణ్ కొడితే వస్తుందా? ఓ లక్షల మంది వస్తారు. ఆధార్ నెంబర్ కొడితే వాడే వస్తాడు. మీకు అర్థమవుతుందా లాజిక్? అలా మనకు ఆల్రెడీ ఒక నెంబర్ తగిలిచ్చేసారు, ఇక్కడ ఇట్లా కొట్టేశారు, నుదుటి రాత మీద కొట్టినట్టు. ఆధార్ నెంబర్ ఈజ్ అవర్ డిక్లరేషన్. క్లియర్గా అర్థమవుతున్నాయి ఇవి. అలా రేపు పొద్దున మీ పిల్లల పేర్లు ఏంటంటే ఆధార్లో మళ్ళీ XYZ అని పెడతారు. ఎక్కువ మంది అయిపోతుంది జనాభా. ఆల్రెడీ వీఆర్ ద గ్రేటెస్ట్ పాపులేషన్ కదా, హయ్యెస్ట్ ర్యాంక్ 1 ఇన్ పాపులేషన్. ఎన్నో రిలీజియన్స్ ఇండియాలోకి వచ్చి హాయిగా మన ఇండియా నెంబర్ 1 చేసి పెట్టారు ర్యాంక్ పాపులేషన్లో. మిగతా వాటన్నిటిలో సుంటలు చేసి పెట్టారు, అవునా కదా? ఆ ట్రంప్ లాంటి వెధవలు వచ్చి 25% ట్యాక్స్, 50% ట్యాక్స్ అంటాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 to 12 సెక్టార్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి ఆ ట్యాక్స్ వల్ల. మనకి ఎందుకు? మన బేవర్స్, మనం బండి వేసుకొని రోడ్డు మీద తిరగడం, ఫోన్ పట్టుకొని కూర్చోవడం. ఇండియన్ యూత్ అంతా ఇట్లే ఇచ్చారు. ఇండియాలో ఉన్న టీనేజర్స్ అంతా దరిద్రంగా ఇలానే ఉన్నారు. మొబైలు, బండి, మూడోది అమ్మాయి, ఇంతే. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఈ 3 బాగా తెలుసు. అమ్మాయిలు మొబైలు, బండి, అబ్బాయి, అంతే. జెండర్ మార్చాలి కదా, బాగుండదు అమ్మాయి అని చెప్తే. అమ్మాయికి అబ్బాయి, అమ్మాయికి అబ్బాయి, ఇంతే తెలుసు. ఒక ధర్మం తెలుసుకుందామా? ఒక రాముడి యొక్క చరిత్రలో పుట్టిన దేశం ఏది? రాముడు నడిచిన దేశమే. మనం ఎలా ఉండాలి? సీతమ్మ ఎలా ఉంది? రాముడు ఎలా ఉన్నాడు? ఆయన యొక్క దాసుడైన హనుమంతుడు ఎలా ఉన్నాడు? ధర్మం ఏం చెప్పింది? ఒక భగవద్గీత మనకొద్దు, ఒక గరుడ పురాణం అసలే వద్దు. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ మోడల్ స్టోరీస్. నువ్వేమైనా మారావా ఏంటి? మనిషి అప్పుడు 2 కళ్ళు, ఇప్పుడు 2 కళ్ళే. అప్పుడు ఒక ముక్కే, ఇప్పుడు ఒక ముక్కే. అప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, ఇప్పుడు అవే ఉన్నాయి. ఏమన్నా 4, 5, 10 అయినాయా? జంతువులాగా ఏం అవ్వలేదు కదా కాళ్ళు. మరి మనిషి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు అప్పుడు ధర్మం ఇప్పుడు వర్తించాలి కదా. అది ఒప్పుకోం, ఎందుకంటే నచ్చదు కదా మనకి మంచి విషయాలు, మనం తినే తిండే మనల్ని పాడు చేస్తుంది. మనకు మంచి విషయాలు నచ్చవు. గుడికి పో, నో ఐ విల్ నాట్ గో. సినిమాకి పో, ఇమ్మీడియట్లీ ఐ విల్ గో. పొద్దున గరికెపాటి వారు పొద్దున ఏదో అయింది వింటుంటే గాయత్రి మంత్రాన్ని ఎలా చేశారు చూడండి. చావు గురించి చెప్తూ ఎంత బాగా చెప్పారు. సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్. సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు అనుకోండి, చావు కాకపోతే మృత్యు ప్రచోదయాత్. గాయత్రి మంత్రం యాక్చువల్ అది. అంటే జనాలు ఏం చేస్తున్నారు, టెన్షన్ రాగానే సీలింగ్ ఫ్యాన్ ఎత్తుకుంటున్నారు, చున్నీ దానికి వేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారని చెప్పడానికి అలా చెప్పారు. సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్. ఆడు బుద్ధికి మృత్యు ప్రచోదయం చేసింది, చచ్చాడు, పోయాడు, సూసైడ్ చేసుకొని చచ్చాడని చెప్తున్నాను నవ్వుతూ.
అలా ఉంది పరిస్థితి. మనం అన్నిటికీ చావే కారణం. ఓపిక పట్టండి. కష్టం నిజంగా నేనే మీరు ఎవరో దారుణం ఏం తప్పు చేస్తాం, ఓపిక ఉండండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన ఉన్నాడు కదా పెద్ద ఆయన. భగవద్గీతలో ఇవాళ ఒక శ్లోకం వచ్చింది. నాకు టైంకి కొన్ని శ్లోకాలు ఎలా గుర్తొస్తాయంటే ధైర్యం ఇస్తూ ఉంటారు. నాకు వెనకాల భగవంతుడు ఉండి టెన్షన్ పడకు, ఏదో రోజు బయటికి వస్తా, టెన్షన్ పడు, ఓపిక పట్టు, బ్యాడ్ టైం మబ్బులా వచ్చిందా వెళ్ళిపోతుంది, ఓపిక ఉండు, మళ్ళీ సూర్యోదయం అవుతుంది అని చెప్పినట్టుగా. దేవతలలో ఇంద్రుణ్ణి నేనే అని చెప్తాడు. వేదాలలో సామవేదం నేను. మనిషి యొక్క ఇంద్రియాల్లో మనసుని నేను అని చెప్తాడు. ఇప్పుడు మనసులో వచ్చే ఆలోచనలు ఎవరై ఉంటాడు? మనసే ఆయన అయినప్పుడు మనసులో వచ్చే ఆలోచనలు ఎవరివి? ఆయనే కదా. అలాంటి ఆలోచన విష్ణువే ఇచ్చాడంటే మనల్ని శిక్షించినా విష్ణువే శిక్షించాడు, మనల్ని ఎత్తి కాళ్ళలో పెట్టినా విష్ణువే పెట్టాడు కదా. నీకు టెన్షన్ ఎందుకు అంటున్నాడు? అర్జునుడు అదేగా చేశాడు. ఇంతమంది నేను చంపను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అందరూ ఎదురుగుండి యుద్ధం చేయరా నాయన అని అక్కడ దాకా తీసుకొస్తే అక్కడ బాణాలని పడేస్తాడు అర్జునుడు. పడేసి నేను యుద్ధం చేయనంటాడు. ఎందుకంటే తాత గురువు వీళ్ళందరినీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, నా బాణాలతో వీళ్ళందరినీ చంపాలా అని. కృష్ణుడికి ఫుల్ బీపీ రేజ్ చెప్పింది. యుద్ధం దాకా వచ్చి ఎవడన్నా వైరాగ్యం మాట్లాడతాడా? ఇదేదో ఇంటి దగ్గర చెప్తే ఇంకోటి తయారు చేస్తాడు కదా. అర్జును కాకపోతే ఇంకోటి తయారు చేస్తాడు. అర్జున నువ్వు మాట్లాడేది తప్పు, నీ ధర్మం ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ అధర్మంలో ఉన్నారు, అధర్మంలో ఉన్నవాడిని చంపడం నీ బాధ్యత, అంతేగాని నువ్వు తాత ఉన్నాడా, గురువు ఉన్నాడా, ముత్తాత ఉన్నాడా ఇది లెక్కేయడం కాదు. అయినా నువ్వు చంపుతా అంటే నువ్వు చంపితేనే వాళ్ళు చావాలా? నువ్వు చంపకపోతే వాళ్ళు చావరా? ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, నొట్టి బాణాలు వెయ్యి అని చెప్పాడు. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ టైం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఏంటి అంటే కృష్ణుడు రాసేశాడు అర్జునుడి చేతిలో వీళ్ళు చావాలి అని. నువ్వు జస్ట్ పావు నువ్వు అలా నిల్చో, నీ బాణం ధనస్సులోంచి బాణాలు వెళ్ళి వాళ్ళకి తగిలి వాళ్ళు చస్తారు అని అర్థం. అదంతా ఆల్రెడీ నేను ప్రీ డిటర్మైండ్గా రాసేసా అని చెప్పేశాడు. అప్పుడు జ్ఞానోదయం అయింది, విశ్వరూపం చూపిస్తాడు కదా, అప్పుడు బుద్ధి వస్తుంది ఆయనకి. ఓహో ఇంతసేపు ఏమనుకుంటాను, నేను చంపాలా వీళ్ళంతా నేను చంపాలా? నువ్వు చంపేదేంది? నువ్వే రోజు చచ్చిపోతావు, నువ్వు ఎలా చంపుతావు? నువ్వు చంపడానికి ఏం లేదు అక్కడ. నేను నిన్ను వాడి వాళ్ళని చంపిస్తున్నా. ఈ క్లారిటీ ఇచ్చాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి. ఇప్పుడు మీరు చదివేది ఆయన చదివిస్తున్నాడు మీతో, అందుకు మంచి మార్కులు వస్తున్నాయి. నేను ఫస్ట్ ర్యాంక్ అనొద్దు. దేవుడు నాకు బుద్ధి ఇచ్చి దేవుడు నన్ను ఫస్ట్ ర్యాంక్ తెప్పించాడు, నన్ను లాస్ట్ ర్యాంక్ తెప్పించాడు. దేవుడు నాకు చెప్పినా కూడా ఫాలో అవ్వలేదు కాబట్టి నేను లాస్ట్ ర్యాంక్ వచ్చాను. దేవుడు నన్ను లాస్ట్ ర్యాంక్ తెప్పించాడని చెప్పొద్దు. ఎందుకు? దేవుడు లాస్ట్ ర్యాంక్ రమ్మని చెప్పడు, ఆయన ధర్మమే చెప్తాడు. మనం ఫాలో అవ్వక లాస్ట్ ర్యాంక్ వచ్చాం. గురువులు చెప్పిన మాట వినకపోతే దారుణమైన జీవితం. నేను అలా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు బుద్ధిని ఎంత జాగ్రత్త పెట్టుకొని పోతున్నానంటే ప్రతీది తూచి అడుగు వేయడం అంటారు చూసారా. ఊబి ఉంది, ఎలా అడుగు వేయాలి? ఊబి అటు ఇటు ఊబి ఉంది, కొంచెం స్లిప్ అయిన పడిపోయారంటే అవుట్గా బయటికి రారు. అంత జాగ్రత్తగా పోవాలంటే ఇంకా మీ జీవితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఊబి అంటే మడ్, ఒక గుంటలాగా ఉంటుంది, బురద ఉంటుంది నిండుగా, అది లోపలికి లాగేస్తుంది మనిషిని. శాండ్ వేరు, ఊబి వేరు. ఊబి అంటే ఎలా ఉంటుందంటే మట్టి బురదలా ఉంటుంది, దాన్ని ఇరుక్కోపోతలేదు. క్విక్ శాండ్ అంటే మట్టిలా ఉంటుంది, లోపల నుంచి ఒక క్రియేచర్ లోపల లాగేస్తుంది. అది ఇంగ్లీష్ మూవీస్లోనే కనబడుతుంది, తెలుగు మూవీస్లో కనబడుతుంది. ఓకేనా? వాళ్ళు క్రియేట్ చేసిన ఒకట అది. ఇవ్వద్దు, నేనైతే ఇప్పుడు ఎడారిలో పోయి నన్ను ఎవరు లాగలేదు, తెలియదు. సరే బ్యాక్ వచ్చేద్దాం. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. మొత్తానికి విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం. అక్కడ ఏం జరుగుతుంది? విశ్వామిత్రుడు ఎందుకు పట్టుకెళ్ళాడు? యాగం జరుగుతుంది. అదే అతని యజ్ఞభూమి. మొత్తానికి వచ్చేసారు. ఎవరిని చంపొచ్చారు? తాటకనే వధ చేసి వచ్చారు. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించాలని ప్రార్థించారు. ఇది యజ్ఞం చేయడం అంటే యజ్ఞ దీక్ష అంటారు దాన్ని కూడా. యజ్ఞం చేయి అంటే ఏదో ఫోన్ పట్టుకొని కూర్చొని ఓం అని పోసేసి ఇంట్లో ఉన్నవన్నీ దానిలో పోసి బూడిద చేసి లేచెళ్ళి హలో అని మాట్లాడడం కాదు. యజ్ఞం అంటే బుద్ధిగా ఫోన్ దూరం పడేయాలి. ఫోన్ యజ్ఞగుండంలో పడేస్తే ఇంకా ఏ కాల్స్ రావు. ఫోన్ దూరం ఉండాలా. భార్య వీలైతే కూర్చుంటుంది, లేదంటే ఆమె పనిలో ఉంటుంది. అమ్మాయి యజ్ఞం అయ్యే వరకు 3 గంటలుగా 4 గంటలుగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని గట్స్ ఉంటేనే కూర్చోవాలి యజ్ఞానికి. నీ కొంపలు అంటుకునే పనులు ఉంటే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు యజ్ఞం? యజ్ఞం అంటే పూజ కూడా, ఇంట్లో చేసే అభిషేకం కూడా యజ్ఞమే, అన్నీ యజ్ఞమే. అన్నం తినడం కూడా యజ్ఞమే. అదేగా మనం చెప్పాం, అన్నపూర్ణాదేవిని తలుచుకొని ప్రోక్షణం చేసుకొని తినాలని చెప్పాను కదా, అది కూడా యజ్ఞమే. ఎన్ని కొంపలంటుకునే పనులు ఉన్నా కూడా పక్కన పడేసి మనం దానికి వాల్యూ ఇవ్వాలి. స్నానము యజ్ఞమే. అన్ని యజ్ఞం అంటే ఏంటి?
ఏదో మంట పెట్టేసి లోపల వేయడం కాదు యజ్ఞం అంటే. దేవుడికి అందించడం. ఏమందిస్తున్నావు? నీ మనసును అందిస్తావు. ఫస్ట్ మనసును అడ్డు పెట్టుకో పదార్థాలు అందిస్తావు. ఎందుకు? నువ్వు తింటే అది ప్రసాదం అవుతుంది, అప్పుడు నేను తినచ్చని. నువ్వు తినకుండా నేను తింటే జంతువులా మారుతాను. అడ్డదిడ్డమైన దొరికినవన్నీ తింటే ఏమవుతాం? జంతువే అవుతాం. సరే, రామలక్ష్మణులు చేతులు జోడించి గురువుగారికి ఇలా చెప్పి విశ్వామిత్రుడికి, స్వామి మీరు యజ్ఞ దీక్ష తీసుకోండి అంటే యజ్ఞం స్టార్ట్ చేయండి, ఆరంభించండి, మేము కాపలా కాస్తాము అని చెప్పారు. మరునాడు యజ్ఞం ప్రారంభమైంది చెప్పారుగా. వెంటనే యజ్ఞం స్టార్ట్. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులను సూచించారు మునులు. ఇప్పుడు ఆయన దీక్షలో ఉన్నాడు కాబట్టి మాట్లాడు. మరి వీళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి? విశ్వామిత్రుడు పక్కనున్న మునులు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే యజ్ఞం స్టార్ట్ అయిందంటే ఆ 2 రాక్షసులు వస్తారు. ఎవరు? మారీచ, సుబాహులు. ఆ మారీచుడి తల్లిని చంపేశారు. ఇప్పుడు వాడు ఇంకా రోషం మీద వస్తాడు, ఎట్లన్నా పాడు చేయాలి. ఎవడరా నా తల్లిని చంపాడని రివెంజ్ తీసుకోవడానికి వస్తాడుగా. ఆ మారీచ సుబాహులు వస్తారు. యజ్ఞం స్టార్ట్ అవ్వగానే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. రాముడు ఇలా నడిస్తే లక్ష్మణుడు ఇలా నడుస్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా ఇలా చూస్తున్నారు. వాడు మళ్ళాగా యాబ్సెంట్ మైండెడ్ ఫోన్ పెట్టుకొని ఇలా ఇలా గేమ్ ఆడుకుంటూ వచ్చినప్పుడు చూద్దాంలే అలా ఉండరు. మనం అలాంటి దౌర్భాగ్యమైన బ్రతుకులు మనవి. టీచర్ లెసన్ చెప్పినా కూడా ఇట్టా, పురాణం చెప్పినా కూడా ఇట్లా ఆడుతూ ఉంటారు. ఏదో జీవితం మొబైల్తో పుట్టినట్టు, రేపు పొద్దున్న దాన్నే చేసుకొని సంసారం ఈడ్చినట్టు. ఎందుకు ఆ మొబైల్ అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అంత ఏముందమ్మా? మన మైండ్ అంత వీకా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్ సో మచ్ దట్ వీ బికేమ్ స్లేవ్స్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. మనం దాని కింద కూలీలం. ఇప్పుడు కూడా సిగ్గురాదు, కూలీ అని చెప్పినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. అది కూలీ, అది యజమాని, మనం కూలీ. అది టింగ్ మన సౌండ్ రాగా పరిగెత్తుతాం. ఫోన్ మెసేజ్ వచ్చింది తీ అనగా అలా తీస్తాడు. ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది అనగా టింగ్ మనగా మళ్ళీ అడిపోతాడు కూలీ. ఈ కూలీలకే కూలీ అని చెప్పాలి, ఎందుకంటే దానికి కావాల్సిన పనులను మనతో చేయించుకుంటుంది. అది మనకి బుద్ధి ఉండకలే. మనం ఏమైనా అంటే ఏదో వస్తుంది చూస్తాడా, నాకు టైం ఇంకా వేరే ఏముండదా, నీతో పాటే గంటలు గంటలు గడపాలా, మా అమ్మ లేదా, నాన్న లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, ఇంతమంది లేరా, నేను వాళ్ళతో స్పెండ్ చేయొద్దా అనే బుద్ధి మీరు దానికి చెప్పాలా? అది రాదు. ఇది కూడా ఒక భూతం. దేవుడి గణాల్లో ఇది కూడా ఒక భూతం. మనిషిని మొబైల్ అనే భూతం అలా కట్టిపడేసి దానిలో నడిపించుకుంటూ వెళ్తుంది. అందుకే సెల్ఫీ తీసుకున్నాడు కొట్టుకుపోయినట్టు. సెల్ఫీ భూతం అన్నారు కదా, మొబైల్ భూతం, సెల్ఫీ భూతం. ఏఐ కూడా డెవలప్మెంట్ నాన్ సెన్స్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంటే కాదు, అది ఒక భూతం. అది మనిషిని లేజీగా తయారు చేసే భూతాలన్నీ బయటకు వస్తున్నాయి. మీరు ఒకటి చెప్పండి, భూతం అంటే ఏదైనా కూరలు గీరలు బుగ్గ చుక్క పెట్టుకొని నడుముకి ఏదో కట్టుకొని వస్తుంది ఆ భూతం అంటే? మెడకాయ ఖర్చు కట్టుకొని అలా రాదు భూతం. ఎలానూ ఉండొచ్చు దాని ఇష్టం. మనిషి కన్నా పవర్ఫుల్ అన్నది అంటే అర్థం ఏంటి? మనిషి కంటే పవర్ఫుల్ ఉంటే భూతం అంటాం. మనకు అందదు అది. అది ఎలా అన్నా రావచ్చు కదా, మొబైల్లో రావచ్చు, ఏఐలో రావచ్చు, వైరస్లో రావచ్చు, జ్వరంలో రావచ్చు, ఎలానా రావచ్చు. ఫైనల్గా ఏం చేస్తుంది? అది మనిషిని తనలో కట్టేసుకుంటుంది, తన చుట్టూ తిప్పేసుకుంటుంది. అదే భూతం. అంటే మన శక్తి దాని ముందు ఆగదు. మనం అది ఎటు పిలుస్తాడు పరిగెత్తూ ఉంటాం కదా. ఒకప్పుడు అనేవాళ్ళు హిప్నటైజ్ చేస్తే మనిషి వీడి మాట వింటాడు, చేతబడులు చేస్తుంటే కూడా ఒక్కొక్కసారి అంటారు కదా, వాడి మాట వింటాడు, వీడి కంట్రోల్ పోయి ఎక్కడో సినిమాలో చూపిస్తుంటాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఎక్కడో పిలిచారని. అది నైట్ వాక్ అంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు మనం చాలా ముదిరిపోయాం, అవన్నీ పనిచేయట్లే మనకి. చేతబడి అవి ఇవి అంటే నమ్మట్లే. 4 చౌరస్తాలు నిమ్మకాయలు పెడితే తీసుకొని పిండుకొని తాగే మహానుభావులు కూడా ఉన్నారు. చేయకండి అలా చేయకూడదు. నేను ఎందుకంటే అవి నమ్ముతాను కాబట్టి చేయొద్దని చెప్తా. అప్పుడు తాగితే నిమ్మకాయ నీళ్ళలా ఉంటాయి, తర్వాత ఏమవుతుందో తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే అలా పర్సనల్గా నేను సఫర్ అయినవి చాలా ఉన్నాయి నా జీవితంలో. చాలా కొంతమంది నా మీద ప్రయోగాలు చేశారు, చేయించారు, దానివల్ల కష్టాలు వచ్చాయి. కొన్ని చోట్ల నేను పొద్దున్న 4ంటికో ట్యూషన్కి వెళ్తుంటే పలానా వస్తువులు అక్కడ పెట్టినవి చూసి వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఇలా పడిపోయాను, చావాల్సిన బ్రతికాను. ఇలాంటివి చాలా అయినాయి నా లైఫ్లో. అన్నీ నేర్చుకుని అందుకే పిల్లలకి ఓపెన్గా షేర్ చేస్తా. ఇది నమ్మచ్చు, ఇది నమ్మద్దు అని చెప్పేస్తా. లిటరలీ కామినేని హాస్పిటల్ ముందు రోడ్డు మీద ఇలా పడుకున్నాయి. ఇలానే పెద్ద వర్షం పడుతుంటే వర్షం నా మీద పడుతుంది, ఇలా పడిపోయా. నా మూతి పగిలిపోయింది, ఇది పగిలిపోయింది, ఇదంతా పగిలిపోయింది, కణత పగిలిపోయింది, నా తలకాయ పగలలేదు. అది ఒకటే రోడ్డు మధ్యలో ఇలా పడుకొని ఉన్నా. ఇంజనీరింగ్ కాలేజ్ బస్ స్టూడెంట్స్ వచ్చి పాప అమ్మాయిల దయల్లో అలా వచ్చేసి నా నెత్తి మీద ఇలా నీళ్లు పోయంగానే ఇక్కడ కట్ అయిపోయింది, కుట్లు పడ్డాయి నాకు ఇక్కడ 4-5. నా నయం కన్ను పోలే, ఇక్కడ కుట్లు పడ్డాయి. అది లక్కీగా ఐబ్రోకి దేవుడు పాప నా ఫేస్ పాడు చేయద్దు అనిపించిందేమో, ఇక్కడ కుట్లు వేసాడు. ఇక్కడ ఎక్కడ మార్క్ రాలే. ఇక్కడ ఈ బోన్ ఇప్పటికి పెయిన్ ఉంది, చిన్న ఇక్కడ పన్ను ఇరిగిపోయింది, ఈ పెదవులు వాచిపోయినాయి. లిటరల్ ఇంటికి వస్తే అందరు భయపడిపోయారు.
కర్చీఫ్ కట్టుకొని కూలోళ్ళలాగా రక్తం ఇలా కారుతూ ఉంటే వాటి నీళ్ళు భయంగా మంట వచ్చేసింది. ఆ హ్యాండిల్ డొక్కలో పొడుచుకుపోయింది. అలా మీరు నమ్మని విషయం ఏంటంటే 2004లో ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది. 2017 వరకు ఎవ్రీ ఇయర్ నాకు యాక్సిడెంట్ అవుతూనే ఉంది. దివాళీ టైంలో ఇట్లా వీల్ చైర్లో కూర్చొని అందరు క్రాకర్స్ కాల్స్తుంటే నేను ఇలా అందించేవాడిని. 2004 to 2017 మనిషి ఎంత అలసిపోయి ఉంటాడు. ఎవ్రీ ఇయర్ 2004 to 2017 ఎన్ని ఏళ్ళు? 14 years. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇదే ఇప్పుడు దక్షిణాయనం వచ్చేసింది, శివరాత్రి, మన దీపావళి స్టార్ట్ అవ్వగా దీపావళి అమావాస్యకు ముందో వెనకాలో పడి కాలు ఇరగొట్టుకొని ఇక్కడ పట్టి వేస్తారు. వీల్చైర్లో కూర్చొని ఉంటా. నాకు విచిత్రం ఏంటి, ఇటే తగులుతాయి అన్నీ. ఈ మోకాలు ఈ మోచేయి ఇక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది, లిటిల్ ఫింగర్ ఫ్రాక్చర్. ఆఖరికి ఇక్కడ ఇది, ఇక్కడేమో ఇది అన్నీ రైట్ సైడ్, రైట్ ఫ్రేమ్ బెండ్ అయిపోయింది. 14 years యాక్సిడెంట్ చూసా. ఫస్ట్ టైం ఏమైంది తెలుసా? పంది కొట్టేసింది. ముస్లిం అతను అడిగితే పంది నీ లైఫ్లో వచ్చిందంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలని చెప్పాడు వాడు. అమ్మో ఇలా చెప్పాడు అని. ఇంకోటి ఏం చెప్పాడు, కోడిని బలి అమ్మవారికి, అది పోతుంది బ్యాడ్ అన్నాడు. చూస్తూ మన ప్రాణం కోసం ఇంకో ప్రాణాన్ని పరాపరా కోసైతే మనం చేయలేము. నేను బ్రాహ్మణి కాబట్టి నాతో కాదు, నేను అనుభవిస్తాను కానీ కోడిని అయితే బలి ఇయ్యనని చెప్పాను. ఇంకోటి నా లైఫ్లో ఇంకోటి చూశాను. ఇవన్నీ మీకు తెలవాలి. ఏదో సార్ కూర్చొని పురాణం మాట్లాడుతున్నాను కదా, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ అయింది పర్సనల్ లైఫ్లో. నా చిన్నతనంలో మేబీ ఈ వరుణ్ ఏజ్లోనూ ఇంకా ఆ నిక్షిత్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక రెంట్ హౌస్లో ఉన్నాము. ఒకళ్ళు అమ్మవారి కోడి బలిస్తా అని ఇవ్వలే. ఇవన్నీ చూసా. అలా ఉంటుందా అంటే ఉంది. నమ్మితే నమ్మారు, లేకపోతే మీ కర్మాన్ని వదిలేస్తాను. నేనైతే నమ్మా కాబట్టి నేను మంచిగానే వెళ్తున్నా. కోడిని అమ్మవారు బలిస్తాను ఇవ్వలేదు, దాన్ని చెట్టుకు కట్టేశారు. నేను మా ఫ్రెండ్ పక్కనే, నా 9th class అనుకుంటా, ఆవిడ పేరు నేహల్, నాకు గుర్తు బాగా. ఆ అమ్మాయి దగ్గర బుక్ తీసుకుందామని మా పక్కీలో ఇలా పోయి రిటర్న్ వచ్చేసరికి వెనకాల ఏదో పరిగెత్తి వస్తుంది. ఏందని చూస్తే కోడి మళ్ళీ ఆగిపోయింది. ఇట్లా ఇదేంట్రా కోడి నా వెనకాల పరిగెత్తుందని అనుకో, మళ్ళీ ముందు పరిగెత్తే మళ్ళీ మీదకి వస్తుంది. ఇంత పెద్ద పుంజు, దాన్ని బలిద్దాం అనుకున్నది ఇవ్వలే. ఇలా ముందుకు వచ్చి మళ్ళీ ఇదేంట్రా అన్న. మా నాన్న అమ్మని పిలిచేసి, ఎప్పుడైనా కోడి మీదకి వస్తుందంటే ఎవడన్నా ఊహిస్తాడా? చిన్నప్పుడైతే రాళ్ళు వేసి కొట్టి అట్లా ఇట్లా కొట్టి ఏదో చేసి భయపెట్టాము. నా 9th class 10th class వచ్చాక ఇంత పెద్ద కోడిని చూసి భయపడడం ఏంటి? అదేం చేస్తుంది, ఆగుతుంది. మళ్ళీ మేము ఆగక మళ్ళీ ఆగుతాం. మళ్ళీ నేను ఇటు తిరగా మళ్ళీ మీదకి వస్తుంది. ఇదేంట్రా అనుకున్నాను. రాయి తీసి ఇలా చై అన్నాను, అది కొంచెం అటు పరిగెత్తాను, ఇంట్లో పరిగెత్తి వెళ్ళిపోయా. నెక్స్ట్ డే చిన్న పాప, మేబీ 2 years 3 years బేబీ, ఇదే కోడి కొట్టి రక్కి ఇవన్నీ ఘాట్లు పడిపోయి తలకి చిల్లి పడిపోయి ఇక్కడ అది కొడుతుంది కదా పవర్తోని, పసుపంత రాసుకొని పేరెంట్ ఏడ్చుకుంటూ వచ్చారు. మా దగ్గర వచ్చి కోడి ఇలా చేసినట్టు ఎక్కడెక్కడంటే నేను చూపించా, అదే అని చూపించా. మనకి అయిందిగా ఎక్స్పీరియన్స్. ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారు బలిస్తాను ఇవ్వలే, అది అలా చేసేసింది. ఇక దాన్ని తర్వాత తీసుకెళ్ళి కొండెక్కిచ్చేశారు. ఉండవని ఎలా అంటారు? ఉన్నాయి. నా లైఫ్లో ఆ 4 కూడలి మధ్యలో పెట్టినా కూడా నేను చూసా. పొద్దున్న 3:30కి వెళ్ళేవాడిని క్లాస్కి. వెళ్తుంటే అక్కడ మారడి షాప్ దగ్గర ఉంది కదా అవతల, జీనియస్ గ్రామర్ స్కూల్ దాటాక రైట్ సైడ్ ఒక మారడి షాప్ వస్తుంది, చౌరస్తా ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి. అక్కడ ఎప్పుడు మంచి ప్లేస్ అనమాట, అందరు పెట్టేవాళ్ళు అప్పట్లో. అలానే ఈ వసంత్ విహార్ దగ్గర పెట్టేవాళ్ళు. అలానే ఆ ముందుకెళ్తే ఆ చౌరస్తా, వసంత్ విహార్ దాటి కొంచెం ముందుకెళ్ళిన అక్కడ చౌరస్తా, అక్కడ పెట్టేవాళ్ళు. ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఇవన్నీ గ్రామాలు కదా, అది బిలీవ్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ, అంటే నెగిటివ్ వైబ్స్ ఉన్నవి అన్నమాట. ఇవన్నీ చేసేవాళ్ళు. యాక్చువల్గా చేయకూడదు అవి. చేస్తే ఉందంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పొద్దున వెళ్తే చూసి వెళ్ళా. ఆ రోజు ఎందుకో ప్రతిరోజు అమ్మవారిని చూసి అయ్యవారిని చూసి వెళ్తా. ఇవి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి పటాలు, మీకు తెలిసి ఉండే చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఈ 2 పటాలు నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 15-20 years నుంచి ఉన్న పటాలు ఇవి. వీళ్ళిద్దరిని చూసి వెళ్తా. ఆ రోజు ఎందుకో బద్ధకం, అక్కడ పోయాను, అమ్మవారు మనసులోనే ఉంది కదా అని వెళ్ళిపోయా. చూడలే, నిజంగా చూసి వెళ్ళిన రోజు నాకేం కాలే. అలా అమ్మవారు చూడకుండా వెళ్ళిపోయా, మనసులో ఉంది కదా అని వెళ్ళిపోయాను. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయా. పొద్దున్న మంచి తయారయ్యా పోయా. ఇక్కడ కనబడ్డది, డౌట్ వచ్చింది ఇంటికి వెళ్దామా లేదు, డ్యూటీస్ ఇంపార్టెంట్ అని పోయా. ఏం చేయడానికి డ్యూటీస్? మనిషే లేకపోతే డ్యూటీ ఏం చేస్తాడు? కొన్నిసార్లు అతి కళలు చేస్తాం మనం కూడా. ఇండికేషన్ వచ్చింది అంటే పోకూడదు, వచ్చేయాలి. అలానే మా శుభ ఏడుస్తే కూడా పోను నేను. ఆ చిన్న పాప ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడుస్తా నేను కొట్టిపోతాను, బుద్ధి లేదా ఏడుస్తున్నావు అని. శుభ చిన్న ఉన్నప్పుడు ఏంటంటే అది ఏడుస్తే నేను పోయేవాడిని కాదు. అది ఏడ్చినప్పుడల్లా పడ్డా నేను. వెళ్ళేప్పుడు డాడీ వెళ్ళొద్దు అంటారు, ఆడమని, ఇంట్లో ఉండి ఆడు, వెళ్ళొద్దు నువ్వు, అట్లా ఉంటుంది అంతా అదో టైపు. అలా ఆడమనేది, నేను డ్యూటీలో పోవాలి. అది ఏడిస్తే నాకు సెంటిమెంట్. ఒకసారి అట్లే పోయి పడ్డా. ఒకసారి అయితే లిటరల్ ఇంటికి రావద్దని ఇట్లా పట్టుకొని లాగేసింది హ్యాండిల్. ఇంటికి పోవద్దంట, బయట తిప్పాలంట అమ్మగారిని. చిన్న పాప ఇంతే ఉంది. ఊరంతా ఊరేగాలి బండి వేసుకొని. ఆ ఊరని హ్యాండిల్ పెట్టి లాగి కింద పడ్డ మళ్ళీ అన్ని దెబ్బలు వెళ్ళిపోయినాయి. పిల్లలకి తెలుస్తుంది. అంటే ఆమె లాగిందని కాదు. ఈ జీనియస్ గ్రామర్ స్కూల్ దగ్గర కూడా ఆ ప్లేస్ చాలా డేంజర్. ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అక్కడ. ఇప్పుడు తగ్గినాయి, ఎందుకంటే టెంపుల్స్ వచ్చినాయి చుట్టూ,
మనకు అన్ని టెంపుల్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు, అంతకుముందు లేవన్నీ టెంపుల్స్. ఆ దేవుడి యొక్క ఆ పాజిటివ్ వైబ్స్ సర్కిల్స్లా ఫామ్ అయ్యి ఆ నెగిటివ్ వైబ్స్ ఎరేజ్ అయిపోతాయి. ఇప్పుడు మన పోచమ్మ తల్లులు, లేదంటే బతుకమ్మలు, మొన్న బోనాలు అన్నీ చేస్తున్నాం కదా, అన్ని గుళ్ళు చాలా వచ్చాయి. కాటమరాయుడు, మళ్ళీ ఇక్కడ లింగం ఏంటది, బొడ్రాయి, ఇన్ని పూజలు చేస్తున్నాం. ఇప్పుడు తగ్గినాయి, ఇప్పుడు చాలా తగ్గినాయి. అలా పొద్దున్న చూసి వెళ్ళిపోయాను. కరెక్ట్గా అప్పుడు 2016 అనుకుంటా, భయంకరమైన వర్షాలు 2016లో ముసిలో వరదలు వచ్చినట్టు వచ్చినాయి. కామినే నుంచి వాటర్ కొడితే ముసిలాగా మనుషులు దానిలో పడి కొట్టుకుపోయారు, ముసిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ టనల్లో. అంత వర్షాలు వచ్చినాయి. యాక్సిడెంట్ అయింది, పడ్డాను. ఇంటికి తీసుకొచ్చి ఇంటికి ఇలా బండి వేసుకొని ఇలా నా ఈ ఎవెంజర్ కాదు, దీని ముందు ఇంకోటి ఉండేది, అది అమ్మేసి ఇది కొన్నా. అదే దీని ముందు బండి హ్యాండిల్ ఇలా ఉంది. ఎలా నడుపుతారు ఇంటికి, ఎలా వచ్చారో నాకు కూడా తెలియదు. హెల్మెట్ ముందు ఇలా గ్లాస్ ఉంటుందా, అది ఇరిగిపోయి గాగుల్స్ పగిలిపోయి గాగుల్స్ కట్ అయినాయి. ఇట్లా గాగుల్స్ మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలు పడిపోయి ఉన్నాయి. ఆ హెల్మెట్ ఊడిపోయింది, హెల్మెట్ క్రాక్ వచ్చింది. పడ్డ ఇంపాక్ట్ అలా 60-70 స్పీడ్లో పడ్డా రోడ్డు మీద, రింగ్ రోడ్లో. వెనక లారీ వాడు బ్రేక్ వేస్తే ధమ్ డడ్డ ఆగుతుంది. పెద్ద 6 టైర్ లారీ ఉంటుంది పెద్దది, 12 టైర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అదే 12 14 టైర్స్ లారీ వెనకాల. వాడు అంత ముందే సిగ్నల్ దగ్గర అన్నా మస్తున్నావు అన్న అన్నాడు. ఆ లారీ వాడే కొంచెం నాకు స్టైల్ ఎక్కువలే అలా ఉన్నా. వాడు అలా అన్నాడు. నెక్స్ట్ సిగ్నల్ పడేసి అలా పడిపోయిందా, వాడే దిగాడు లారీ వేసి. నీ అదృష్టం అన్నా బ్రదర్ బ్రతికేమన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో సఫర్ అయ్యా, చాలా సఫర్ అయ్యి నేర్చుకున్నా. అలా దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక జ్వరాలు వచ్చాయి. 1 సంవత్సరం చెప్పాను, అది కూడా మీకు ఎలా ఉందంటే మంటల మీద పడుకోబెట్టినట్టుగా ఉంది. మంటలు తీసుకెళ్ళి నా శరీరాన్ని తీసుకెళ్ళి పడేస్తే ఎలా కాలిపోతుందో అలా కాలిపోయింది. దాని తర్వాత షివరింగ్ వచ్చింది. బెడ్ మీద కొట్టుకుంటే ఈ పళ్ళిలా కొట్టుకున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కి పెట్టారు ఇట్లా బెడ్కి నన్ను. నా జీవితంలో ఎప్పుడు రాలేదు షివరింగ్, అంత వచ్చేసింది. దాని తర్వాత అంత ఒళ్ళు మంటలు వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకేదో కష్టం వచ్చింది. దాని తర్వాత ఇంకేదో వచ్చింది. ఇంకా నడుస్తుంది. అంటే ఇది ఒకటి. ఇంకో విధంగా కూడా చెప్పాలి, కొంతమందికి నేను గురువుని, మేబీ గురువుకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళ శిష్యులకు ఇబ్బంది అయినవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా నేను మా గురువుగారి శిష్యుని అయినందుకు నావి మా గురువుగారికి వెళ్తాయి, తీసుకుంటారు. అంటే మనం ఎంత ఓర్చుకోగలమో అంతవరకే మన దగ్గర పెట్టి ఎక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. పాపం నా వల్ల మా గురువుగారికి ఎన్ని కష్టాలు. ఎవరన్నా నన్ను అనుకోని ఉంటే వాళ్ళది నాకు వస్తుంది ఆబ్వియస్లీ. గురువు అంటే ఏంటి, రక్షణ. ఎలా అయితే తల్లి తండ్రి అంటారో గురువు అంటే కాపాడటం. ఇప్పుడు దీనిలో ఎవరన్నా ఏమా నాకు ఒక టైంలో టఫ్ టైం వచ్చినప్పుడు నాకు డియరెస్ట్ స్టూడెంట్ వాడు గురువు అని నమ్ముతాడు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. నాకు ఆ న్యూస్ తెలవగానే మళ్ళీ దేవుడి ప్రార్థన చేసి అలా అలా స్వామి కాపాడు కాపాడు కాపాడు. చెప్పలేం గురువు ఏ యాంగిల్ ఎక్కడి నుంచి ఎవరు తీసుకుంటారో తెలియదు. అది అయ్యిందా లేదా అంటే ఆ గురువుకి తెలుసు, దైవానికి తెలుసు. అంతేగాని అవ్వలేదని చెప్పకూడదు. మనకు తెలిస్తే చెప్పాలి, అవ్వలేదని అనకూడదు. ఒక్కొక్కసారి డైలాగ్ కూడా అనేస్తారు, మీరే గురువుగారు అంటారు. కానీ మీరే గురువుగారని మీకు సంకల్పం పడింది అంటే మీ కష్టాల రెస్పాన్సిబిలిటీ అయింది అని అర్థం. ఇది గురు జీవితంలో జరుగుతుంది. లేదంటే ఓ గురువు గారికి పాపం ఉంటుందా పుణ్యం ఉంటుందా, ఆయన జీవితం ఎందుకు కష్టం అవుతుంది, ఎందుకు ఉంటుంది? మా గురువుగారు ఉన్నారు, ఆయనకి షుగర్ ఉంది, రోజు ఇన్సులిన్ తీసుకున్నారు, ఆయనకి ఎందుకు వచ్చింది షుగర్ అంటే భక్తుల్లో ఎవరిదో సివియర్గా ఉన్న షుగర్ ఇంటెన్సిటీ ఆయన తీసుకుంటాడు. అందుకని గురువుగారి జీవితం ఎప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. దేవుడు ఏదో అలా సెలెక్ట్ చేసుకుంటాడేమో కొన్ని సోల్స్, వీడి జీవితం టఫ్గా ఉన్న పాత్రలో ఉన్నవాళ్ళు, లేదంటే శిష్యులు, వాడు ఓపిక, వాడికి అన్నీ చాలా ఉండాలి కదా, తిట్టినా కూడా తిరుగుబాటు చేయకూడదు, ఇలా చాలా లక్షణాలు ఉంటాయి. సరే బ్యాక్ వచ్చేద్దాం. రామలక్ష్మణులు సూచించారు. 5 రోజులు అయింది, మొత్తానికి 5 రోజులు యజ్ఞం చేశారు. విశ్వామిత్రుడు యజ్ఞం బాగా 5 రోజులకు చేశాడు. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణుడు. 5 రోజులు నిద్ర లేకుండా కాపాడారు. మనతో 5 రోజులు చదువుతామా? ఒక్కరోజు చదువుతూనే ఎక్కువ. 5 రోజులు నిద్ర లేకుండా యజ్ఞాన్ని కాపాడారంటే ఎంత గ్రేట్ చూడండి. బల అతి బల. వాళ్ళకి నిద్ర వచ్చే ఛాన్స్ లేదు. అయినా కూడా ఎంతైనా శరీరం కదా, వాళ్ళకి సంకల్పం గొప్పది. అదే అంటారు, ఏది గొప్ప, దేవుడు గొప్పనా సంకల్పం గొప్పనా? సంకల్పమే గొప్ప, దేవుడు కాదు. ప్రారంధం, కరెక్షన్, ప్రారంధం గొప్పనా సంకల్పం గొప్పనా? ప్రారంధం అంటే మనం పోయిన జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు, అవే కదా ఇప్పుడు లైఫ్ని డిజైన్ చేస్తాయి. అది గొప్పనా? మనం ఈరోజు అనుకున్నాం నేను దేవుడు అవ్వాల్సిందే అని సంకల్పం చేసుకున్నాం, దేవుడిలాగా అవ్వాల్సిందే, ఇది గొప్పనా? చాలామంది ఏంటారు ప్రారంధం గొప్ప అంటారు. ప్రారంధం గొప్ప కాదు, సంకల్పమే గొప్పది. ఎందుకంటే ఈ సంకల్పము ప్రారంధాన్ని కూడా కాల్చేస్తుంది. ఎలా? నేను హనుమంతుల వాణ్ణి చూసి తీరాల్సిందే అని పెట్టుకున్నాడు వీడు. వదులుతాడా చూసే వరకు? హనుమాన్ దర్శనం అయితే ఏమవుతుంది? నీకు ప్రారంధమేది అసలు.
పుణ్యం లేదు పాపం లేదు. నీకు హనుమంతుల వారి దర్శనం అయిందంటే నీకు పుణ్యం లేదు పాపం లేదు, అకౌంట్లో మొత్తం క్లోజ్ అయిపోయింది అకౌంట్. నువ్వు ఏమయ్యావు? హనుమంతుడు భక్తుడు, రామభక్తుడు అయిపోయావు. నువ్వు ఎక్కడ పోతావు? వాళ్ళ దగ్గరికే పోతావు. వాళ్ళకున్నాయా పాపాలు పుణ్యాలు? లేవు. ఇంకో మాట చెప్తా. రాముల వారు ఉన్నారు. రాముల వారి జీవితం అంతా కష్టమే కదా పాపం. సుఖపడ్డా? అడవికి వెళ్ళాడా 14 ఏళ్ళు? అంటే రాముడు పూర్వజన్మలో పాపాలు చేశాడా? 14 ఏళ్ళు అడవికి పోవడానికి చేశాడా? పైనుంచి వచ్చాడు కదా పాపం, విష్ణులోక నుంచి వచ్చాడు విష్ణువు రాముడుగా. మరి 14 ఏళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డాడు ఆయన? అడవుల్లో ఉండి ముళ్ళు గుచ్చుకుంటూ పాపం. భరతుడు ఏడుస్తాడు, అన్నయ్య చెప్పులు తీసుకొచ్చి పాదుకలు తీసుకొచ్చాను, ఆయన ముళ్ళల్లో తిరుగుతుంటే కాళ్ళు గుచ్చుకుంటాయి, అయ్యో నేను ఆ మాత్రం కూడా ఆలోచించలేదు ఆయన బాధపడ్డాడు. పాదుకలు తెచ్చుకున్నప్పుడు పాదుకలు కూడా లేకుండా చేశాను అన్నాడు. రాముడు ముళ్ళు గుచ్చుకొని ఉండవా? అడవుల్లో గుచ్చుకుంటే లేవా? చెప్పు లేకుండా మనం తిరగలుగుతామా? మరి రాముడు ఏం చేశాడు? పోయిన జన్మలో ఏమైనా పాపం చేశాడు? మరి అన్ని కష్టాలు ఉన్నాయంటే ఇదే గురువు లక్షణం, ఇదే రామ లక్షణం. రాముడు ఎలాగైతే పూర్వజన్మతో సంబంధం లేకుండా తన ప్రజల్ని కాపాడడం కోసం, రావణాసుడిని చంపడం కోసం అన్ని బాధలు పడ్డాడో, సీతమ్మ పాపం రావణాసుడి చెరలో ఉండి ఒక్క కంటి చూపుతో రావణాసుడిని భస్మం చేయగలిగే సీతమ్మ ఓర్చుకుంది. ఎందుకు? నా భర్తే వచ్చి చంపాలి, ప్రతిజ్ఞ చేశాడు అని ఓర్చుకుంది. ఆమెను పక్కన ఉన్న రాక్షసులు తినేస్తాను చంపేస్తాను బెదిరించారు. ఆ రావణాసుడు వచ్చి పనికి పిచ్చిన మాటలన్నీ మాట్లాడాడు. అసలు వినకూడని మాట్లాడేశాడు వాడు. ఎవరి దగ్గరకు వచ్చి? సీతమ్మ దగ్గరకు వచ్చి తల్లితోని భార్య ప్రియురాలతో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఎంత దారుణం! అలాంటి మాటలు మాట్లాడినా తల్లి ఓర్చుకుంది. ఆమె ఏం తప్పు చేసింది? పోయిన జన్మలో ఏమైనా పాపం చేసిందా? సాక్షాత్ లక్ష్మీదేవి వైకుంఠవాసిని అక్కడి నుంచి వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గురువు గారికి ప్రారంధంతో సంబంధం లేదు, దైవానికి ప్రారంధంతో సంబంధం లేదు. వాళ్ళకి అసలు ప్రారంధమే లేదు. వాళ్ళ పుణ్యకర్మ లేదు, పాపకర్మ లేదు. గురువుకి దైవానికి ఎవరికి ఉన్నాయా అంటే కిందున్న వాళ్ళకే ఉన్నాయి. అందుకు గురువు కష్టాల్లో ఉంటాడు, కష్టాలు తీసుకుంటాడు. శిష్యుల కష్టాలు తీసుకొని తను అనుభవించి శిష్యుడి యొక్క జీవితాన్ని బ్రైటన్ చేస్తాడు, అంటే వెలుగు నింపుతాడు గురువు. అందుకే గురువు అంటే వెలుగు అంటారు. అలా ఎవరికి నమ్మకం ఉందో వాళ్ళ కష్టాలు గురువుగారికి వెళ్ళిపోతాయి. కొంతమంది అంటారు, అదేంటి గురువుగారు, మరి నేను మిమ్మల్ని గురువుగారు అనుకున్నా, మరి నా కష్టాలని మీకు వస్తాయి, మీకు అలా రాకూడదు, కుదరదు అంటే కుదరదు అనడానికి ఏం లేదు. మన చేతిలో ఏమైనా ఆప్షన్ ఉందా? కుదరదు అనడానికి మన చేతిలో ఏం ఆప్షన్ లేదు. ఒక్కసారి సిస్టమ్ యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. రక్షణ, గురు రక్షణ మన చుట్టూ అలా వచ్చేస్తుంది. మన జీవితంలో జరగాల్సిన దారుణమైనవన్నీ గురువుగారికి కొన్ని షిఫ్ట్ అయ్యి కొన్ని మనం అనుభవిస్తాం. లేదంటే ఏమవుతుంది? పొగరొస్తుంది, పాడైపోతాం ఇంకా. అందుకనే కొంచెం కష్టం మనకిచ్చి పాపం గురువుగారు తను ఎక్కువ తీసుకుంటారు. 3 భాగాలు చేస్తారంట. మీరు ఒక పాపం చేశారనుకోండి, అది 3 భాగాలు అవుతుంది. ఒకటి గురువుగారు తీసుకుంటారు, ఒకటి మనం అనుభవిస్తాం, మనం అనుభవించకపోతే పోదు కదా, ఇంకోటి పెండింగ్ వర్క్లా పడి ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ జన్మ రావాలి కదా. కానీ ఒక్క భాగం అయితే తీసుకుంటున్నాడుగా అన్యాయంగా గురువుగారు పాపం. అన్యాయంగా అంటే ఆయనకి మీరు శిష్యుడు, గురువుగారు మీరు కాపాడండి అన్నందుకు ఆయన అయితే తీసుకుంటున్నాడు ఒక భాగం. తల్లిదండ్రిని తీసుకోమనండి, తీసుకోరు. మేబీ తల్లిదండ్రి తీసుకుంటా అనే ఛాన్స్ ఉంది బిడ్డని కాపాడడం కోసం. తల్లిదండ్రి గురువు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దారుణమైన ఉంటే తీసుకోరు వాళ్ళు కూడా. దారుణమైన శిక్షలు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రి కూడా తీసుకోరు. మేము రామవాడితోనే అంటారు, మాకు సంబంధం లేదంటారు. అర్థమైందా? గురువు మాత్రం సంబంధం ఉందని చెప్తారు. ఇది ఎక్కడ చూస్తాం? షిరిడి సాయి చరిత్రలో కూడా దొంగోడు కొట్టుకొస్తాడు, కొట్టుకొచ్చి షిరిడి సాయి దగ్గర పడేస్తాడు ధనం. పోలీసు వాళ్ళందరూ వచ్చి పట్టుకుందామని వచ్చి ఎంక్వైరీ చేస్తే ఎవరిచ్చాడరా నీకు డబ్బు అంటే సాయి ఇచ్చాడని చెప్తాడు. సాయి ఏమంటాడు? నేను ఇవ్వలేదు అనలే, ఆయన అలా చెప్తున్నాడంటే నేనే ఇచ్చుంటానేమో అన్నాడు. అనగానే అప్పుడు దొంగకి కనువిప్పు అవుతుంది, దర్శనం ఇస్తాడు సాయి, నిజం మాట్లాడు అని. అప్పుడు చెప్తాడు, అయ్యో సాయి మీద వేసేసానా నేను అని. అది గురు లక్షణం. ఎప్పుడు కాపాడతాడు, ఎప్పుడు కాపాడతాడు. తల్లి తండ్రి మించి గురువు అందుకే అవుతాడు. ఎప్పుడు ఈ జన్మ కంటే ఈ తల్లిదండ్రి కాపాడతారు. ఆ గురువు ఏ జన్మల నుంచి కాపాడుతాడో, ముందు ముందు జన్మల్లో కాపాడుతాడో మనకు తెలియదు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడో. అందుకే గురువుని పట్టుకుంటే తొందరగా ఎక్కేస్తాం. సరే, కర్తవ్యాన్ని నెరవేర్చడంలో శిష్యులంతా బాగా ఉండాలి. గురుగారు చెప్పిన మాటలు విని చేయాలి, పోస్ట్పోన్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయకూడదు. చివరి రోజు ఉన్నట్టుండిగా ఒక్కసారి యజ్ఞగుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. లాస్ట్ డే వచ్చింది. లాస్ట్ డే యజ్ఞం అప్పటి వరకు 5 రోజులు మంచిగా ఇలా వెలుగుతుంది, జ్యోతి వెలిగినట్టు. 6వ రోజు రాగానే భగ్గుమని పైకి లేచింది మంట.
ఎప్పుడు అలా అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు యజ్ఞం చేసేటప్పుడు కూడా పనికి వస్తుంది. ఎప్పుడైనా మీరో మీ వారో మీ ఆవిడో ఎవరన్నా కూర్చోమంటే యజ్ఞానికి కూర్చున్నప్పుడు యజ్ఞగుండం భగ్గుమన్నదంటే అక్కడ ఎవరో నెగిటివ్ వైబ్స్ తగిలాయని అర్థం, శౌచం పోయింది అని అర్థం, లేదంటే ఏదో ప్రమాదం వస్తుంది అని ఇండికేషన్. అన్ని శకున శాస్త్రాలు శకునం అంటారు, అంటే ముందే ఇండికేషన్ ఇస్తుంది. ఆ యజ్ఞగుండంలోంచి భగ్గుమని అనడానికి కారణం ఏంటంటే ఎంబడే మునులు రామలక్ష్మణుల వైపు చూశారు వస్తున్నారు అని, అంటే అగ్నిదేవుడు ఇండికేషన్ ఇచ్చాడు, కాపాడుకోండి, మారీచ సుబాహులు వస్తున్నారు, ప్రాంగణాన్ని కాపాడుకోండి అని భగ్గుమని అగ్నిదేవుడు ఇండికేషన్ ఇచ్చేశాడు. అర్థమైందా? ఇది రాక్షసుల రాకకు సూచన అగ్నిదేవుడు చెప్పేశాడు వీళ్ళకి. ఎవరికి? విశ్వామిత్రుడికి, మిగతా మునులకి. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. మొత్తానికి వచ్చారయ్యా. మనలో ఒకళ్ళైనా మారీచ సుబాహులు అని చెప్పుకోవాలి, అంతేగా. మనం కూడా పాడు చేస్తున్నాం కదా అట్లా ఇవాళ రేపు. మంచి పాడు చేయకపోతే మనలో వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో మనం ఎవరో. మనం కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయనుకో, యజ్ఞం జరుగుతుంది పోము, యజ్ఞానికి హెల్ప్ చేయరా అంటే చెయ్యము, గుడికి వెళ్ళరా అంటే వెళ్ళడు, ధర్మం మాట వినరా అంటే వినడు, పురాణం వినరా అంటే వినడు. ఇవన్నీ మారీచ సుబాహుల లక్షణాలే. సరే, వాడు రావడం ఏం చేశాడంటే రక్తం, కుండల్లో రక్తం తీసుకొచ్చి పోసి ఆ యజ్ఞగుండం చుట్టూ ఉన్న ప్రదేశాలను అపవిత్రం చేస్తున్నారు. ఎవరు? మారీచ సుబాహులు. రక్తవర్షం కురుస్తుంది, మొత్తం ఆ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిచి ముద్దవుతున్నాయి. ఆ రక్తం ఎక్కడిది? చంపి తీసుకొచ్చింది వేటినో. రాముడు సీతేషు అనే మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు. సీతేషు అనే అస్త్రాన్ని మారీచుడి మీదకి, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమైందంట? దాని దెబ్బకు, ఇదే దెబ్బ నేను అన్నది మారీచుడికి పడ్డది కదా ఫస్ట్ టైం రాముడి దెబ్బ, రామాలో రానంగానే పారిపోతాడని చెప్పానే, ఇదే ఆ దెబ్బ ఫస్ట్ టైం మారీచుడికి తగిలింది. వాళ్ళ అమ్మని చంపిన రాముడు ఇప్పుడు గుర్తొస్తాడు, రాముడు అంత తక్కువైనోడు కాదని. 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్ప్రోకోల్పై గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. ఆ దెబ్బకి 100 యోజనాల అవతల పడి సముద్రంలో ఆ బాణం ఈడ్చుకెళ్ళిపోతుంది, వాడు ఇలా కొట్టుకుపోతున్నాడు సముద్రంలో. బాణం ఇంపాక్ట్ ఎలా ఉంది చూడండి. మనిషికి ఇలా గుచ్చుకొని తోసుకెళ్ళిపోతుంది సముద్రంలో. జనరల్లో నీళ్ళల్లో చెయ్యి ఇట్లా అనండి, అంత ఈజీగా పోదు. రాముడి బాణపు దెబ్బ అలాంటిది, అందుకే వాడికి అలా గుర్తుండిపోయింది మారీచుడికి. మళ్ళీ ఎప్పుడు ఆ దెబ్బ విన్నాడు? వాడు చచ్చే ముందు సీతమ్మని పట్టుకెళ్ళడానికి వచ్చాడు కదా మాయాలేడి రూపంలో మారీచుడు, అప్పుడు క్లోజ్ చేసేసాడు చాప్టర్. అప్పుడు రాముడు అనుకున్నాడంట, రాముడు మనిషిలా కదా, ఆయన ఏమనుకున్నాడంట, అయ్యో ఇదేదో అప్పుడే చంపేసి ఉంటే వాడు ఇప్పుడు వచ్చేద్దును కాదు కదా, సీతమ్మని పట్టుకెళ్ళడానికి సహాయపడ్డు కదా, అరే రే అనవసరంగా వీడిని వదిలేని అని అనుకున్నాడంట రాముడు. మన లక్షణాలే మనం కూడా ఒక్కొక్కసారి చేస్తుంటాం. అబ్బా అప్పుడు చేసేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా, మొన్ననే హోంవర్క్ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు టీచర్ తిట్టేది కాదు కదా. మన లక్షణాలే రాముడికి కూడా. అంటే మనలో ఉన్న ఒక లక్షణం అన్నీ కాదు, ఆయన లక్షణాలు మనకు రావాలి. అంటే నేను మనిషి రూపంలో వచ్చానని చెప్పడానికి అదొక ఇండికేషన్ లాగా. మరు నిమిషంలోనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని, ఆగ్నేయాస్త్రం, ఎస్, శబ్దవేది ఎవరికి? తాటకకి. సీతేషు ఎవరికి? మారీచుడికి. ఆగ్నేయాస్త్రం ఎవరికి? సుబాహుడికి. ఇవి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఆగ్నేయాస్త్రం అగ్నిదేవుడిది, అది ఎలాంటి బ్రహ్మోస్ మిసైల్ లాగా తగిలి బ్లాస్ట్ అయ్యి వాడు మొత్తం కాలి బూడి పడిపోతాడు. అలా సుబాహుడు చచ్చిపోయాడు. మారీచుడిని చంపకుండా వదిలాడంటే అర్థం ఏంటి? రామాయణం ముందుకు వెళ్ళాలి వాడితోనే. అలా రాముడు వదిలేలే, నువ్వు వచ్చి నా భార్యను పట్టుకెళ్ళు అప్పుడు నేను చంపుతా అని చెప్పి వదిలేట, అలా అర్థం చేసుకోవద్దు. దైవం ఎందుకో రాముడి చేత సీతేషు అనే అస్త్రాన్ని ప్రయోగింపజేసి మారీచుడిని కాపాడి వదిలింది. లేదంటే ఆ రోజు చావాల్సినవాడు రాముడి చేతిలో. చచ్చుంటే సీతమ్మని ఎత్తుకుపోయడానికి ఛాన్స్ లేదు రావణాసుడికి, ఎందుకే వీడే కదా మారీచుడే, మాయా లేడీ రూపంలో వచ్చాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసులు భర్తం పట్టాడు. ఇదిగోండి ఇంకో అస్త్రం, వాయవ్యాస్త్రం. వాయవ్యాస్త్రం ప్రయోగిస్తే సుడిగుండంలాగా పెద్ద గాలి వచ్చి ఈ రాక్షసులందరినీ ఎత్తుకుపోయి దూరంలో తీసుకెళ్ళి పడేస్తుంది. ఇది నిజంగా జరుగుతుందా అంటే జరుగుతుంది. మీరు అమెరికాలో వచ్చే టైఫూన్, పెద్ద పెద్ద తుఫాన్లు చూడండి, కార్లు ఇలా తిరుగుతూ పోతాయి. తొక్కలో మనిషి అంతా ఈగలాంటి వాడు కారు ముందు, అవునా కాదా? మనం చెప్తే రామాయణం చెప్పినప్పుడు అలా జరగదులే అంటాడు. మళ్ళీ టీవీలో మాత్రం నోరు ఇలా పెట్టుకొని చూస్తుంటారు, గార్లు ఎగిరిపోతుంటాయి. చూడండి మీరు, మోస్ట్ డేంజరస్ సైక్లోన్స్ అని కొట్టండి యూట్యూబ్లో, ఇంటికి వెళ్ళాక చూడండి. అమెరికాలో అటువైపు వస్తుంటాయి, ఎందుకంటే అధర్మం ఎక్కువ చోట్ల అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, రాక్షస బాధ తొలగింది. మొత్తానికి రాక్షసులందరూ మాయమైపోయారు. ఒకడేమో చంపేశాడు, ఒకడేమో ఎగరగొట్టేశాడు ఎక్కడికో. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. మొత్తానికి యజ్ఞం కంప్లీట్ అయింది. అమ్మయ్యా, విశ్వామిత్రుడు పని ఇంతటితో అయిపోయింది కదా. మరి రామలక్ష్మణుని ఇంటికి పంపించేయాలి కదా, పంపించాడా? ఇంకేదో ప్లాన్ చేశాడు.
చూద్దాం. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఎందుకో అలాంటి శిష్యులు దొరికారు. గురువుకి నిజంగా మంచి శిష్యులు దొరికితే ఎంత ఆనందమో. నిజంగానే నాకు కొంతమంది గర్ల్స్లో శిష్యులు గురువుగారు అనుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు గర్ల్స్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఓపిక, వాళ్ళ సంకల్పం, వాళ్ళు పెట్టుకున్నది. అలా బాయ్స్లో లేరా అంటే బాయ్స్లో కూడా ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటి, మా గురుగారికి చెప్తే చాలు. మా గురుగారు వాడు చిన్న చీమ కుట్టినా కూడా, గురుగారు నాకు చీమ కుట్టిందండి అని చెప్తారు. అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చీమ కుట్టిన నిజంగా చీమ కుట్టిందని కాదు, చిన్న బాధ వచ్చినా వాళ్ళు చెప్పుకుంటారు. నాకు ఒక్కొక్కసారి సంతోషం అనిపిస్తుంది, మా దేవుడికి చెప్పుకుంటా, పోన్లే నాయన ఎవరికో బాధ వస్తే చెప్పుకోవడానికి నన్నైతే పెట్టావో, నాకు బాధ వస్తే చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావు, టెన్షన్ లేదులే అంట. అలానే వాళ్ళ ఇంట్లో ఇలాంటి దైవాన్ని ఒకటి ప్రతిష్ట చేసుకొని, మీరు గురువుగారికి చెప్పుకున్నా పర్లేదు, ఆయన చెప్పినా ఇక్కడ అక్కడ ఆయనే వింటాడు, ఈయనకి చెప్పినా గురువు వింటాడు, ఆయనకి చెప్పినా గురువు వింటాడు, ఎక్కడైనా వింటాడు. గురువు అంతటా ఉంటాడు కాబట్టి ఎక్కడి నుంచైనా వింటాడు. మనం సిన్సియర్గా ప్రేయర్ చేయాలి. ఇది నిజంగా డెవలప్ చేయండి. మీరే నాకు చాలా చెప్తారు. మీకు ఆన్సర్ రాలే, గురువుగారిని తలుచుకోండి, రాయండి, వచ్చేస్తుంది. మీరు ట్రై చేయాలా. ఇది నేను చేస్తున్నా రియల్ లైఫ్లో. మా గురుగారు శరీరంతో లేరు, వెళ్ళిపోయారు. శరీరం వెళ్ళిపోయింది, కానీ ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అంతటా ఉన్నాడని చెప్తాను. మీలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. శివుడు అంటే శివుడిలో ఉన్నాడు, అమ్మవారు అంటే అమ్మవారిలో ఉన్నాడు, రామాయణంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు మీకు చెప్తూ ఇది ఎన్నో ఏళ్ళ నుంచి చెప్పిన రామాయణమే. నేను నేర్చుకోవాల్సిన కూడా నేర్చుకుంటున్నా, ఏదో కొత్తగా కాదు. ఇన్నేళ్ళ నుంచి చదివినా ఈరోజు కొత్తగా ఏదో రామాయణం నుంచి నేర్చుకుంటున్నాను నేను కూడా. మా గురువుగారు చెప్పారు కొన్ని అవధిలో, ఇగో ఇది జాగ్రత్త, ఇది నోట్ చేసుకో అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. అవి నోట్ చేసుకొని నేను ఫాలో అవుతా. మరి ఇన్నేళ్ళలో చెప్పలేదంటే అప్పుడు అవసరం పడలే, ఇప్పుడు అవసరం పడ్డది, ఇప్పుడు చెప్పారు. రోగం వచ్చినప్పుడే మెడిసిన్ వేసుకుంటాం, రోజు వేసుకుంటామా? డాక్టర్ అనే గురుగారికి తెలుసు ఎప్పుడు రోగం ఉంది, ఏ మెడిసిన్ వేయాలి అని నమ్మిపోవాలి. అదొక్కటి పెట్టుకోండి. సరే, ఈ రోజుకి ఈ రాక్షసుల యొక్క భరతం పట్టారు రాముల వారు. ఇక్కడ శుభం పలుకుదాం ఇవాళకి. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.